గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ప్రీవియస్ క్లాసెస్ లో వెబ్సైట్ ఎలా చేయాలి, బ్లాగ్ ఎలా చేయాలి, ఇంకా థీమ్స్ యూస్ చేసి మన వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ సీన్ ఎలిమెంటర్ ప్లగిన్. ఓకే, ఎలిమెంటర్ ప్లగిన్ యూస్ చేసి స్పెసిఫిక్ పేజెస్ కావాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలి ఇవన్నీ చూసాము. ఓకే, లెట్స్ గో టు టుడేస్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము చూద్దాము. ఈ వెబ్సైట్ చూడండి, ODMT వెబ్సైట్. ఏం టైప్ ఆఫ్ వెబ్సైట్ ఇది? వాట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్ ఇస్ దిస్? Please respond. Is this static website or what? Static website. Okay. What is this Crunch Stories? Dynamic site. Dynamic website. Why it is called dynamic? ఎందుకు మనం దీన్ని డైనమిక్ వెబ్సైట్ అంటున్నాం? ఇక్కడ పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి, ప్లస్ అవి రివర్స్ క్రానలాజికల్ ఆర్డర్ లో వస్తున్నాయి. లేటెస్ట్ పోస్ట్ అని టాప్ లో డిస్ప్లే అవుతున్నాయి. వెబ్సైట్ లో మనకు స్టాటిక్ కంటెంట్ ఉంటుంది యూజువల్ గా. అది మన ఏమైనా సర్వీసెస్ ఉంటే అది ప్రమోట్ చేసుకోవడానికి మనం ఒక వెబ్సైట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దెన్ వాట్ ఈస్ అన్ ఈ-కామర్స్ సైట్? కమర్షియల్ సైట్ ఆర్ ఈ-కామర్స్ సైట్ అంటే ఏంటి? అందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి సేల్ చేయొచ్చు. యూజువల్ గా మనము ఆన్లైన్ లో ప్రోడక్ట్స్ ఏమన్నా సేల్ చేసుకుంటే వాటిని మనం ఈ-కామర్స్ సైట్స్ అని అంటాం. ఓకే ఫ్రెండ్స్, నా ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకు వెల్ నోన్ ఈ-కామర్స్ సైట్స్. ఇప్పుడు మనం కూడా ఒక ఈ-కామర్స్ సైట్ డిజైన్ చేస్తున్నాము. వీ కెన్ డిజైన్ విత్ 0% కోడింగ్ యూజ్ చేసి వర్డ్ ప్రెస్ తోనే మనము ఒక ఈ-కామర్స్ సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ దట్ ఈ-కామర్స్ సైట్ డిజైన్ చేసుకోవడానికి మనం ఒక ప్లగిన్ వాడతాము. ఇట్ ఈస్ నోన్ యాజ్ WooCommerce ప్లగిన్. ఓకే, ఈ ప్లగిన్ యూజ్ చేసి మనము వీ కెన్ డెవలప్ అన్ ఈ-కామర్స్ సైట్. లెట్స్ గో టు అవర్ వర్డ్ ప్రెస్. Excuse me. Now, okay, I'm going to plugins, add new. ఇప్పుడు WooCommerce ప్లగిన్ కోసం సర్చ్ చేస్తున్నాను నేను. ఓకే, చూడండి, ఇది WooCommerce ప్లగిన్ ఫస్ట్ డిస్ప్లే. ఇది జస్ట్ క్లిక్ టు ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ ఇట్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, సో జస్ట్ యాక్టివేట్ చేస్తున్నాను ప్లగిన్ని. ఓకే, మీరు యాక్టివేట్ చేస్తున్నా ఇట్లా WooCommerce సైట్ అనేది ఇస్తాము. ఫాస్ట్ గా సెట్టింగ్స్ అనేది ఒక ప్రైమరీ సెటప్ చేసేసుకున్నాము మనము. ఎస్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, ప్రొవైడ్ చేసేద్దాం. ఒకవేళ మీరు నిజంగానే ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే సీరియస్ గా డీటెయిల్స్ ప్రొవైడ్, కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసుకోండి. నేను సమ్ ఏదో ఒక డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. కంట్రీ ఆర్ రీజియన్, మై కంట్రీ ఇస్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఓకే, సిటీ, ఎనీ సిటీ. నేను కడప, సో నేను కడప అని ఏదో ఒకటి. ఇట్స్ ఓకే. ఒకవేళ మీరు మీ క్లయింట్ కోసం కనుక ఈ-కామర్స్ సైట్ అనేది ఇన్స్టాల్ చేస్తుంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకోండి, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. స్టోర్ ఫర్ క్లయింట్, ఐఎమ్ సెట్టింగ్ అప్ స్టోర్ ఫర్ క్లయింట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి. ఇంప్రూవ్ ఫీచర్స్ అంటే ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. మీరు ఏ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారు మీ దాంట్లో? ఇఫ్ యూ హ్యావ్ అంటే మీ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే అంటే అది ఎనేబుల్ చేసుకోండి. ఇఫ్ నాట్ జస్ట్ క్లిక్ ఆన్ అదర్ అండ్ మూవ్ ఆన్. ఓకే, నేను ఇది ఫస్ట్ యాక్సెసరీస్ అనేది క్లిక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, మీ వెబ్సైట్ లో ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్ముతారు? సబ్స్క్రిప్షన్స్, మెంబర్షిప్స్, ఫిజికల్ ప్రోడక్ట్స్, డౌన్లోడ్స్, లైక్ అంటే ఈ బుక్ డౌన్లోడ్స్ ఉంటే అట్లాంటి డౌన్లోడ్స్, అట్లాంటివి కూడా యూ కెన్ జస్ట్ క్లిక్. ఐఎమ్ జస్ట్ క్లికింగ్ 2 to 3. ఇవన్నీ పర్ ఇయర్ ఇంత పే చేయాలంటే అండి వీటికి. హౌ మెనీ ప్రోడక్ట్స్ డూ యూ ప్లాన్ టు డిస్ప్లే? సో ఎన్ని ప్రోడక్ట్స్ డిస్ప్లే చేద్దామంటున్నారు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా, క్లిక్ ఇట్. ఐఎమ్ క్లికింగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రోడక్ట్స్. కరెంట్ సెల్లింగ్ ఎనీవేర్, ఎక్కడన్నా సేల్ చేస్తున్నట్టున్నా నేను నో క్లిక్ చేస్తున్నాను. ఓకే, అంటే మీరు ఎక్కడన్నా ఫేస్బుక్ లో కానీ అట్లా మార్కెట్ చేసుకోవాలి అనుకుంటే, గూగుల్ యాడ్స్ కానీ అట్లా అనుకుంటే ఇవన్నీ ఎనేబుల్ చేసుకోండి. మీ విషయం అంటే బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్స్ అది చేసుకోవచ్చు. సమ్ ఇన్స్టాలేషన్ అని అంటే ఐఎమ్ క్లికింగ్ నో థాంక్స్. ఓకే, చూడండి, మీరు కరెంట్ మీకుండే థీమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు.
అంటే నా కరెంట్ థీమ్ హిస్టరీయా, దీంతో అయినా మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదంటే వీళ్ళొక మాకు మనకు కొన్ని థీమ్స్ ఇస్తున్నారు చూడండి, ఇవన్నీ ప్రీమియం థీమ్స్. అంటే మనం పే చేస్తే మనకి థీమ్ వస్తుంది అనమాట. లేదంటే మనం వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో మనకు చాలా ఈ కామర్స్ థీమ్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి కదా, అవి చూస్ చేసుకున్నారంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే, అవైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ నార్మల్ వెబ్సైట్ థీమ్ లోనే చేస్తున్నాను కాబట్టి మేబీ కొంచెము కనిపించే డిస్ప్లే అనేది కొంచెం మంచిగా అనిపించకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే. లెట్స్ సీ హౌ టు డూ దట్. థీమ్ మీ ఇష్టం, ఏదైనా యూజ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఇది ఫ్రీ థీమ్ యూజ్ చేసుకుంటున్నాను. యూ కెన్ సీ లైవ్ డెమో. చూడండి, స్టోర్ ఫ్రంట్ వాస్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ సైట్, యాక్టివేటెడ్ ఆన్ అవర్ సైట్. ఓకే, ఆ థీమ్ యాక్టివేట్ అయిపోయింది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ కంటిన్యూ. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనము సెట్టింగ్స్ కి వెళ్దాము. ఓకే, ఇది WooCommerce ప్లగిన్ చూడండి, ఇది మన డాష్ బోర్డ్ ప్లగిన్ వచ్చేసింది. నేను ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఫస్ట్ మనం ఇనిషియల్ సెటప్ అంతా చేసుకున్నాము. మన అడ్రస్ కానివ్వండి, చూడండి ఇక్కడ ఏమైనా కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ ఎక్స్ట్రా డీటెయిల్స్ యూ కెన్ ఆల్సో గివ్. ఓకే, చూడండి ఇప్పుడు జనరల్ ఆప్షన్స్ వస్తున్నాను. సెల్లింగ్ లొకేషన్ అంటే ఏ ఏ కంట్రీస్ లో మీరు సేల్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, స్పెసిఫిక్ కంట్రీస్ అయితే స్పెసిఫిక్ కంట్రీస్ చూస్ చేసుకోండి, లేకంటే ఆల్ కంట్రీస్ అయితే ఆల్ కంట్రీస్ అయినా చూస్ చేసుకోండి. కంట్రీ నేమ్స్ అనేది ఇవ్వండి. నేను ఓన్లీ ఇండియా చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో ఐ చూస్ ఇండియా. ఒకవేళ ఆస్ట్రేలియా అట్లా ఏమైనా చూస్ చేసుకుందామని ఆస్ట్రేలియాలో చూస్ చేసుకోండి, నో ఇష్యూస్. నేను ప్రస్తుతానికి ఇండియా ఒక్కటి చూస్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే, షిప్పింగ్ లొకేషన్స్ అంటే డెలివరీ లొకేషన్స్. మీ ప్రోడక్ట్స్ ఏ కంట్రీస్ కి డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఇండియా చూస్ చేసుకున్నా కాబట్టి ఇండియాలో ఉండే ప్లేసెస్ కి డెలివర్ చేద్దాం అనుకుంటున్నాను ప్రోడక్ట్స్. షిప్ టు స్పెసిఫిక్ కంట్రీస్ ఉంది. డిజేబుల్ షిప్పింగ్ మీన్స్ మీరు ఎటువంటి డెలివరీ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయకపోతే యూ కెన్ డిజేబుల్ ఇట్. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ షిప్ టు స్పెసిఫిక్ కంట్రీస్ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇండియా చూస్ చేసుకుంటున్నాను నేను. లేకుంటే సింపుల్ గా చూడండి, షిప్ టు ఆల్ కంట్రీస్ సెల్ టు. అంటే నేను ఏ కంట్రీస్ అయితే నా ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నానో ఆ కంట్రీస్ కి నేను డెలివరీ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటాను. సింపుల్ గా సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ డిఫాల్ట్ కస్టమర్ లొకేషన్. షాప్ ఒకవేళ మీకు ఏమన్నా ఫిజికల్ అడ్రస్ ఉంటే షాప్ కి అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఎనేబుల్ ట్యాక్సెస్, మీకు ఏమైనా ట్యాక్సెస్ అట్లా ఉంటే ప్లీజ్ ఎనేబుల్ ఇట్. అండ్ ప్రతి ప్రోడక్ట్ కి ఒక ట్యాక్స్ అనేది పడుతుంది కదా. కరెన్సీ, మీ కంట్రీ కరెన్సీ, వాట్ కరెన్సీ యూ వాంట్ జస్ట్ కీప్ ఇట్. కరెన్సీ పొజిషన్ అంటే కరెన్సీ సింబల్ ఉంది కదండి, రూపీ సింబల్, లెఫ్ట్ సైడ్ లో డిస్ప్లే కావాలా లేకుంటే రైట్ సైడ్ లో డిస్ప్లే అవ్వాలా, కొంచెం స్పేస్ వచ్చి డిస్ప్లే అవ్వాలా, యూ కెన్ చూస్ ఇట్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ లెఫ్ట్ లో ఉండి ఐఎమ్ ఓకే. 1000 సెపరేటర్ మీన్స్ మనకి ఇప్పుడు ఒక 1 lakh వస్తే ఎక్కడ సపరేషన్ రావాలి, 4 zeros తర్వాత రావాలా లేకుంటే 3 zeros తర్వాత రావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కామాతో సపరేట్ చేస్తుందంట. ఓకే, డిజిటల్ డిస్ప్లే సెపరేటెడ్ విత్ డాట్ ఇట్ సీమ్స్. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేంజెస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా జనరల్ సెట్టింగ్స్ అన్ని సేవ్ అయిపోయాయి. ఇప్పుడు నేను ప్రోడక్ట్స్కి వెళ్తాను, నెక్స్ట్ ట్యాబ్కి వెళ్తున్నాను. ఓకే, మన షాప్ పేజ్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే మనం పర్టికులర్ పేజ్ అని పెట్టుకుంటాం కదా మన వెబ్సైట్ లో. ఆ పేజ్ నేమ్ యూజువల్ గా షాప్ అని ఉంటది. ఓకే, మనం ఏమైనా కావాలంటే ఇప్పుడు న్యూ పేజ్ క్రియేట్ చేసుకోనైనా దానికి చేసుకోవచ్చు. నేను షాప్ అనే ఉంచేస్తున్నాను, ఇట్స్ ఓకే. ఓకే, నెక్స్ట్ వెయిట్ యూనిట్ మీన్స్ కేజెస్, ఆ ప్రోడక్ట్ వెయిట్ అట్లా అనుకోండి. ఓకే, ఐఎమ్ ఎనేబులింగ్ రివ్యూస్ ఆల్సో. ఎవరన్నా పీపుల్ యూజర్స్ నా సైట్ కి వచ్చి రివ్యూస్ ఏమన్నా రాస్తే ఆ రివ్యూస్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. స్టార్ రేటింగ్స్ అంటే ప్రోడక్ట్ కి ఏమైనా రేటింగ్స్ ఇస్తే అవి. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ చేంజెస్. ఒకేసారి అయినా అన్ని ఎడిట్ చేసి సేవ్ చేసుకోవాలి చేంజెస్, ఇట్స్ ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్సెస్. ఓకే, ఇప్పుడు ఓకే మీ ఇష్టం అండి. ప్రైజెస్ ఎంటర్డ్ విత్ ట్యాక్స్ అంటే మీరు ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ ప్రైస్ డిస్ప్లే చేస్తారా లేకపోతే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఎక్స్క్లూడ్ చేసి డిస్ప్లే చేసి ప్రైస్ మళ్ళీ చెక్అవుట్ చేశాక ప్రైస్ డిస్ప్లే చేసుకుంటారా, అవంతా మీ ఇష్టము. నేనైతే
ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ డిస్ప్లే చేసుకుంటాను. ఎందుకంటే ఇనిషియల్ గా ఒక కస్టమర్ నా సైట్ కి వచ్చి ప్రోడక్ట్ ఇనిషియల్ ప్రైస్ చూసుకున్నాడు, తర్వాత చెక్అవుట్ చేసేటప్పుడు ఏమో ఎక్స్ట్రా ప్రైస్ కనిపిస్తే మేబీ అతను డిసప్పాయింట్ అయి కొనకుండా వెళ్ళిపోవచ్చు. సో ఫస్ట్ లోనే టోటల్ ప్రైస్ ఇంత అని చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, క్యాలిక్యులేట్ ట్యాక్స్ బేస్డ్ ఆన్ షిప్పింగ్ అడ్రస్, అంటే బేస్డ్ ఆన్ డిస్టెన్స్, డెలివరీ డిస్టెన్స్ కూడా చార్జ్ చేసుకోవచ్చు. షిప్పింగ్ ట్యాక్స్ క్లాసెస్ రౌండింగ్. ఓకే, చూడండి అడిషనల్ ట్యాక్స్ క్లాసెస్ ఇనిషియల్ గా 2 ఉన్నాయి. మనం ఇండియాలో ఏ ట్యాక్స్ యూజ్ చేస్తామండి? ఎనీ ఐడియా? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? ప్రెసెంట్ ఏ ట్యాక్సెస్ యూజ్ చేస్తున్నాం మనం ఇండియాలో? జిఎస్టీ యూజ్ చేస్తున్నాం. సో ఆ కంట్రీ ట్యాక్సెస్, మీరు ఏ కంట్రీలో సేల్ చేస్తుంటే ఆ ట్యాక్సెస్ చేసుకోండి. జిఎస్టీలో మళ్ళీ ఉన్నాయి మనకి జిఎస్టీ 10%, జిఎస్టీ 5%, జిఎస్టీ 2% అలా ఉన్నాయి. సో నేను ఒక 2 టైప్స్ ఇచ్చుకుంటున్నాను, జిఎస్టీ 10% అలా. ఓకే, జిఎస్టీ 2% కూడా ఇస్తాను. అలా మీకు ఏమైనా స్పెసిఫిక్ గా ట్యాక్సెస్ ఉంటే మీరు అది కూడా స్పెసిఫై చేసుకోవచ్చు, అండ్ బేస్డ్ ఆన్ మీ ప్రోడక్ట్ బట్టి. ఓకే ఓకే, డిస్ప్లే ప్రైజెస్ ఇన్ ది షాప్, డిస్ప్లే ప్రైజెస్ డ్యూరింగ్ కార్ట్ అండ్ చెక్అవుట్. ఓకే, డ్యూరింగ్ కార్ట్ అండ్ చెక్అవుట్ అన్నా నేను ఇంక్లూడింగ్ ట్యాక్స్ చూపిస్తానండి, అంటే టోటల్ మీరు ఇంత పే చేయాలని చూపిస్తాను. ఓకే, ప్రస్తుతానికి దిస్ ఇస్ ఓకే. నవ్ I'll save it. Now I'll go for shipping. ఓకే, జోన్ నేమ్ అలా అడుగుతుంది. ఇది ఒక యాడ్ షిప్పింగ్ జోన్ చేయండి, అంటే ఎక్కడెక్కడ ఆ కంట్రీలో ఏ ప్లేసెస్ కి మీరు డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయండి యాడ్ షిప్పింగ్ జోన్. నేను యూజువల్ గా ఆంధ్రాలో ఉన్నాను, సో నేను సౌత్ ఇండియాలో సప్లై చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అండ్ జస్ట్ గివింగ్ అ సౌత్ ఇండియా. మీ ఇష్టం, జోన్ పేరు మీ ఇష్టము, జస్ట్ నేమ్ ఇట్. ఓకే, ఒక నేమ్ అయితే ఇస్తే మాకు క్లారిటీ కోసం. జోన్ రీజియన్స్. ఓకే, రీజియన్స్ ఏమని ఇష్టం, నేను ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా కావాలంటే ఇంకా కూడా చూస్ చేసుకోవచ్చు, తెలంగాణ. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ డిలీట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే, నా I'll be going to shipping options. చూడండి షిప్పింగ్ జోన్స్ లో మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, షిప్పింగ్ ఆప్షన్స్, షిప్పింగ్ క్లాసెస్ అండ్ షిప్పింగ్ జోన్స్. షిప్పింగ్ జోన్స్ కంప్లీట్ చేశాను, ఇప్పుడే షిప్పింగ్ ఆప్షన్స్ కి వెళ్తున్నాను నేను. ఓకే, ఎనేబుల్ షిప్పింగ్ క్యాలిక్యులేటర్, షిప్పింగ్ డెస్టినేషన్. ఓకే, షిప్పింగ్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు గివ్ ఇట్ టు కస్టమర్ అడ్రస్, అంటే కస్టమర్ ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్స్ ఓకే, ఇవన్నీ ఫైన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు షిప్పింగ్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఒక ప్రోడక్ట్ ఏమో మొబైల్, ఒక ప్రోడక్ట్ ఏమో రెఫ్రిజిరేటర్ ఉంది, ఇంకా ఇంకో ప్రోడక్ట్ ఏమైనా ప్రోడక్ట్ చెప్పండి నాకు. సమ్ క్లాతింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు ఈ 3 ప్రోడక్ట్స్ లో అన్ని ప్రోడక్ట్స్ కి ఒకే షిప్పింగ్ చార్జెస్ తీసుకుంటామా మనము? ఒకే డెలివరీ చార్జెస్ చార్జ్ చేస్తామా, లేకుంటే డిఫరెంట్ గా చార్జ్ చేస్తామా? డిఫరెంట్ గా చార్జ్ చేస్తాం. ఎందుకని? అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ఒక్కొక్క కాస్ట్ అన్నమాట. మొబైల్ ఏమో లైట్ వెయిట్ ప్రోడక్ట్, రెఫ్రిజిరేటర్ హ్యూజ్ ప్రోడక్ట్. రెఫ్రిజిరేటర్ మనకు డెలివరీ చార్జెస్, దాన్ని డెలివర్ చేయడానికి ఇట్ మే కాస్ట్ మోర్, అంటే కొంచెం మోర్ కాస్ట్ పడచ్చు. సో బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్, టైప్ ఆఫ్ ది ప్రోడక్ట్, మనం షిప్పింగ్ చార్జెస్ చార్జ్ చేస్తాం. సో మనము ఆ క్లాసెస్ డిఫైన్ చేస్తున్నాం, షిప్పింగ్ చార్జెస్ ఎలా తీసుకుంటాం అనేది డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు షిప్పింగ్ క్లాసెస్ వెళ్తున్నాం మేము. ఓకే, ఇప్పుడు యాడ్ షిప్పింగ్ క్లాస్ అనేది తీసుకుంటున్నాను. నేను ఒక క్లాస్ ఇస్తున్నాను, సమ్ హెవీ వెయిట్ ప్రోడక్ట్స్, హెవీ ప్రోడక్ట్స్ అని ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఇంకో క్లాస్ కూడా లో వెయిట్, అంటే హెవీ వెయిట్, లో వెయిట్. ఓకే, అట్లా 2 ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, 2 షిప్పింగ్ క్లాసెస్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఒక షిప్పింగ్ క్లాస్ కి హెవీ దానికి కొంచెం ఎక్కువ చార్జ్ చేసుకోవచ్చు, వేరే దానికి కొంచెం తక్కువ చార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, హెవీ ప్రోడక్ట్స్, లో ప్రోడక్ట్స్, సేఫ్ షిప్పింగ్ క్లాసెస్. ఓకే, మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ స్లగ్ అంటే యూఆర్ఎల్ అనమాట, యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ ది ప్రోడక్ట్, మీరు డిస్క్రిప్షన్ కూడా డిఫైన్ చేసుకోండి. ఓకే, ఐఎమ్ సింప్లీ క్లికింగ్ ఆన్ సేవ్.
ఓకే, మీ కన్వీనియన్స్ ప్రాపర్ ప్రోడక్ట్స్ ఉంటే మీరు ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఐమ్ జస్ట్ మూవింగ్ ఆన్. ఓకే, నెక్స్ట్ పేమెంట్స్ కన్నా మన దగ్గర కస్టమర్స్ వచ్చారు, వాళ్ళు మన దగ్గర ప్రోడక్ట్స్ కొన్నారు, ఎలా పే చేస్తాం? ఓకే, యూజువల్ గా ఎలా పే చేస్తామండి? మనం ఏదైనా అమెజాన్కి వెళ్ళి ప్రోడక్ట్ కొన్నాము, ఎలా పే చేస్తాం మనం? క్యాష్ ఆన్ డెలివరీస్ ఉంటాయి, కార్డ్ పేమెంట్స్ ఉంటాయి. చాలా కార్డ్ ఉంటుంది, యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ ఆప్షన్స్ మనం ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎనేబుల్ చేస్తున్నాను. చెక్ పేమెంట్స్ అంట, యూజువల్లీ చెక్ పేమెంట్స్ తీసుకోము నాకు తెలిసి, సో ఐఎమ్ నాట్ ఎనేబులింగ్ ఇట్, నేను డిజేబుల్ లో ఎంచుకున్నాను. క్యాష్ ఆన్ డెలివరీ, పేపాల్ ఎవరైనా యూజ్ చేస్తారా అండి? పేపాల్ కూడా ఎనేబుల్ చేసుకుంటున్నాను. పేపాల్ త్రూ పే చేసే వాళ్ళు ఉండొచ్చు. ఓకే, కొంతమంది రేజర్ పే అలా కూడా వాడచ్చు. ఇట్స్ ఓకే. అంటే రేజర్ పే అనే కొన్ని ప్లగిన్స్ ఎలా ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకున్నారు. పేమెంట్ ఆప్షన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూస్ చేసుకున్నా, క్యాష్ ఆన్ డెలివరీ చూస్ చేసుకున్నా, పేపాల్ కూడా చూస్ చేసుకున్నాను. మీరు సెటప్కి వెళ్ళారంటే సెటప్కి వెళ్ళి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఏ కార్డ్ లో మనీ పడాలి లేకుంటే ఏ అకౌంట్ కి పడాలని ప్రాపర్ గా డిఫైన్ చేసుకుంటే అవన్నీ ప్రాపర్ గా జరుగుతాయి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ప్రాపర్ డీటెయిల్స్ లేవు కాబట్టి ఐఎమ్ జస్ట్ సేవింగ్ దెమ్. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ మేనేజ్ మీద క్లిక్ చేద్దాం, చూద్దాం ఒకసారి. నాకు చూడండి, ఇక్కడ మీ అకౌంట్ నేమ్, మీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్ ఇట్లా ఐఎఫ్ఎస్సి అలా ఇస్తే ఆ ఫండ్స్ అన్ని కూడా, అంటే కస్టమర్ కొన్నాక వాళ్ళు చేసిన పేమెంట్స్ అన్ని మీ బ్యాంక్ అకౌంట్ లోకి రీడైరెక్ట్ అవుతాయి. ఓకే, సింపుల్ గా అలా చేసుకోవచ్చు. హ్యావ్ టు గివ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ దట్. ఓకే ఓకే, దీస్ ఆర్ అబౌట్ సెట్టింగ్స్. ఓకే, ఇవి మనం ప్రైమరీ సెట్టింగ్స్. ఇప్పుడు మనము ఒక స్టోర్ స్టార్ట్ చేయాలి అంటే ఏముండాలి? ప్రోడక్ట్స్. ఫస్ట్ ప్రోడక్ట్స్ అనేది మనము క్రియేట్ చేసుకుందాము. ఓకేనా, చూడండి మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ కూడా వచ్చింటది. చూడండి, కామర్స్ కిందనే మనకు ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఇచ్చింది. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. నేను ఒక న్యూ ప్రోడక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చుకుంటాను. ఏ ప్రోడక్ట్ మీ ఇష్టం వచ్చిన ప్రోడక్ట్ ఇచ్చుకోండి. నేనైతే ఏదైనా క్లాతింగ్ సైడ్ పెడుతున్నాను, సమ్ చుడీస్. ఓకే, చుడీదార్స్ ఏదైనా మీ ఇష్టం. ఓకే, ప్రస్తుతానికి చుడీదార్స్ అని పెడుతున్నాను. ఓకే, చూడండి ఇదంతా మీరు ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ గురించి దాని డిస్క్రిప్షన్ అంతా మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, ఓకే, సింపుల్ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాను నేను. జనరల్, రెగ్యులర్ ప్రైస్. ఓకే, ఫస్ట్ ఒక 2000 ఇచ్చుకుంటున్నాను రెగ్యులర్ ప్రైస్. సేల్ ప్రైస్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి రెగ్యులర్ ప్రైస్ కి సేల్ ప్రైస్ కి? ఎనీ ఐడియా? ఆఫర్ ప్రైజెస్ అంటే డిస్కౌంటెడ్ ప్రైస్. ఎస్, కరెక్ట్, డిస్కౌంట్ ఇస్తున్నాం. మనం చాలా వెబ్సైట్లు చూస్తుంటాం కదా, యాక్చువల్లీ సేల్ ప్రైస్ ఇది, యాక్చువల్ రెగ్యులర్ ప్రైస్ ఇది, కానీ వీఆర్ సెల్లింగ్ ఫర్ డిస్కౌంట్ ఆఫ్ 50%, 30%, లైక్ దట్ వీ ఆల్సో కెన్ డూ హియర్. 2000 ఇస్తున్నాను కానీ నేను 1500 కి సేల్ చేస్తున్నాను. ఓకే, వీ కెన్ స్కెడ్యూల్ దిస్ ఆఫర్ ఆల్సో, అంటే ఈ ఆఫర్ ఎన్ని డేస్ ఉంటుందని కూడా మనం స్కెడ్యూల్ చేసుకోవచ్చు. చూడండి, ఫ్రమ్ ఈ ఇయర్ ఈ మంత్ ఈ డేట్ నుండి ఈ ఇయర్ ఈ మంత్ ఈ డేట్ వరకు మనం ఈ ఆఫర్ ని స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్యాక్స్ స్టేటస్. ఓకే, ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? ఆబ్వియస్లీ ట్యాక్సబుల్, జిఎస్టీ క్లాతింగ్ అప్లై అవుతుంది, ట్యాక్సబుల్. ట్యాక్స్ క్లాస్, చూడండి ఇందాక మనం ట్యాక్సెస్ డిఫైన్ చేసుకున్నాం కదా, జిఎస్టీ 10%, 15% ఆర్ 5% అనేది, అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. యూ కెన్ చూస్ వన్ అమౌంట్ దెమ్. ఓకే, నేను జిఎస్టీ 5% చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్, వి గో ఫర్ ఇన్వెంటరీ. ఓకే, ఎస్కేయు అంటే నథింగ్ బట్ ఒక ఐడి అండి. ఓకే, ఒక యూనిట్, ఏ యూనిక్ ఐడెంటిఫైర్. సీ దట్ ఒక యూనిక్ ఐడి ఇచ్చుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ కి ఒక యూనిక్ ఐడి అనేది ఇవ్వాలి, బికాస్ ప్రాపర్ గా మనం దాన్ని డిఫైన్ చేసుకుని ఒక యూనిక్ ఐడి ఇస్తే మనం దాన్ని ప్రాపర్ గా సేల్ అయినప్పుడు ఈ ప్రోడక్ట్ సేల్ అయిందని డిఫైన్ చేసుకోవచ్చు. నేను ఒక ఐడి ఇస్తాను దీనికి. ఓకే, చూడి సమ్ 111 ఏదో ఒక ఐడి ఇస్తున్నాను. ఓకే, మేనేజ్ స్టాక్ నేను ఎనేబుల్ చేస్తున్నాను, ఎనేబుల్ స్టాక్ మేనేజ్మెంట్. ఓకే, స్టాక్ క్వాంటిటీ ఎంత ఉంది? ఇనిషియల్ నా దగ్గర ఒక 900 ఆర్ సమ్ 95 ఆర్ 96 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, అలౌ బ్యాక్ ఆర్డర్స్. ఏంటి అలౌ బ్యాక్ ఆర్డర్స్ అంటే? ఎనీ ఐడియా? రిటర్న్స్ నో, ఇప్పుడు నా దగ్గర 96 ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను కదా, స్టాక్ లో నా దగ్గర 96 చూడీదార్స్ ఉన్నాయి.
ఎవరన్నా కస్టమర్ మన సైట్ కి వచ్చారనుకోండి, వాళ్ళు 100 ప్రోడక్ట్స్ కావాలని ఆర్డర్ చేస్తున్నారు. అప్పుడు మనం అలౌ చేయొచ్చా చేయకూడదు వాళ్ళని 100 ప్రోడక్ట్స్? నా దగ్గర స్టాక్ లో 96 ఉన్నాయి, వాళ్ళకి 100 ప్రోడక్ట్స్ కావాలి. షుడ్ బి అలౌ దెమ్ టు బై ఆర్ నాట్? అలా చేయొచ్చు. ఎందుకని? నా మళ్ళీ దగ్గర మనం స్టాక్. స్టాక్ కి యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకే, ఇట్స్ వన్ ఆన్సర్. నేనేం చెప్తాను తెలుసా, రిస్క్ నాకు వద్దు అలాగా. నా దగ్గర 96 స్టాక్ ఉంది, 96 వరకే నేను కొననీకి అలౌ చేస్తానని కూడా తీసుకుంటాను. ఓకే, బోత్ ఆర్ కరెక్ట్, ఇట్స్ అవర్ విష్. ఓకే, సో నేను డు నాట్ అలౌ ఉంది బై ఇనిషియల్ గా. ఇది యశ్వంత్ చెప్పినట్టు మనం అలౌ చేసుకోవచ్చు. అలౌ చేసి కస్టమర్ ని నోటిఫై చేయొచ్చు. ఇనిషియల్ గా మా దగ్గర 96 ఉన్నాయి స్టాక్, మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు డెలివర్. ఓకే, డెలివరీ చేయడానికి కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ వెయిట్ అని కెన్ ఇంటిమేట్ దెమ్. ఓకే, ఇనిషియల్ గా నాకు రిస్క్ ఎందుకు అని అనిపిస్తుంది, సో నేను నాట్ అలవింగ్ దెమ్. ఓకే, లో స్టాక్ థ్రెషోల్డ్ మీన్స్ ఇప్పుడు మన దగ్గర ఏమైనా స్టాక్ లో ఉందనుకోండి, ఓనర్ కి ఇంటిమేషన్ వెళ్తే బాగుంటది కదా. ఓకే, చూడండి, స్టాక్ రీచెస్ దిస్ అమౌంట్ విల్ బి నోటిఫైడ్ బై అన్ ఈమెయిల్ ఇట్ సీమ్స్. ఓకే, మన దగ్గర ఎంత స్టాక్ ఉన్నప్పుడు ఓనర్ కి ఇంటిమేషన్ వెళ్తే బాగుంటది. నా దగ్గర ఇప్పుడు సమ్ 35 ఉన్నాయి అనుకోండి, ఐ వాంట్ అన్ ఇంటిమేషన్, లో స్టాక్ ఉంది, ప్లీజ్ రీలోడ్ ది స్టాక్ అన్నట్టు. ఓకే, ఓకే, నా sold individually enable this to allow one of this item to be bought in a single order. ఏంటిది? ఇప్పుడు నా సైట్ కి ఒక కస్టమర్ వచ్చాడు, తను ఒక 10 ప్రోడక్ట్స్ కొందాం అనుకుంటున్నాడు. ఓకే, ఒకేసారి కార్ట్ కి 10 ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటాడా, లేకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రోడక్ట్ యాడ్ చేసి బై చేసి మళ్ళీ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటూ వస్తాడా? ఒకేసారి 10 ప్రోడక్ట్స్ యాడ్ చేసాం కదా, ఇట్ విల్ బి కన్వీనియంట్. ఇఫ్ వి డోంట్ అలౌ హిమ్ టు యాడ్ 10 ప్రోడక్ట్స్ ఎట్ ఎ టైమ్, ఒక్కొక్కసారి కార్ట్ యాడ్ చేసుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేసుకోండి, అలా 10 టైమ్స్ యాడ్ కార్ట్ బటన్ ప్రెస్ చేసి 10 టైమ్స్ 10 ప్రోడక్ట్స్ మీరు యాడ్ చేసుకోండి అంటే యూ విల్ ఫీల్ ఇన్కన్వీనియంట్, రైట్? అంత బాగా అనిపించదు, ఇట్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది యూజర్. ఓకే, సో ఐ వాంట్ టు allow the customer to add 10 products at a time. Okay, 10 products ఒకేసారి యాడ్ చేసుకోవడానికి నేను అలౌ చేద్దాం అనుకుంటున్నాను. సో I don't want to enable this option. Okay, if you enable this option, what will happen? అతను ఒక్కసారి ఒక ప్రోడక్ట్ కార్ట్ లో యాడ్ చేసుకోగలుగుతారు. See, this option will only allow one of this item to be bought in a single order. పర్ ఆర్డర్ కి ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకోగలుగుతాడు తను. సో ఐ డోంట్ వాంట్ ఎనేబుల్ దిస్ ఆప్షన్. ఐ వాంట్ మై కస్టమర్స్ టు బై యాజ్ మెనీ యాజ్ దే కెన్. ఓకే, వాళ్ళు ఎన్ని కొనాలంటే అన్ని కొనాలని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ థింగ్, షిప్పింగ్. ఓకే, వి గో ఫర్ డెలివరీ. వెయిట్ మీన్స్ యూ కెన్ డిఫైన్ వెయిట్. ఓకే, ఏమైనా అది వెయిట్ ఉంటే 500 grams అట్లున్నా కూడా వేసుకోవచ్చు. నేను వెయిట్ అంటున్నా, సో 1 kg అట్లా ఇస్తున్నాను. క్లాతింగ్, ఇట్ మైట్ నాట్ హ్యావ్ దట్ మచ్ వెయిట్. వీ కెన్ గివ్ లెంత్, వెయిట్, హైట్ అవి కూడా ఇవ్వచ్చు. ఓకే, షిప్పింగ్ క్లాస్ ఇందాక మనం డిఫైన్ చేసుకున్నాం. హెవీ వెయిట్ ప్రోడక్ట్స్ ఒక టైప్ ఆఫ్ క్లాస్, లో వెయిట్ ప్రోడక్ట్స్ ఒక టైప్ ఆఫ్ క్లాస్ అనేది చూద్దాం. సి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్ప్లేయింగ్. నేను లో వెయిట్, ఇది క్లాతింగ్ కదా, అంత వెయిట్ అనిపించదు, సో నేను లో వెయిట్ తీసుకుంటున్నాను. ఓకే, లెట్స్ సీ అబౌట్ దీస్ ఆప్షన్స్ ఇన్ లేటర్. ఓకే, కొంచెం టైం తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, మీకు ఏమైనా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నేను ఇనిషియల్ గా ఈ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఇది ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇస్తుంటారు కదా యూజువల్ గా, ప్రతి దానికి మనం డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, సో అలాగే నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఇట్స్ నాట్ వై. See, I gave some description about the product. ఇంకా ప్యూర్ గా డిస్క్రిప్షన్ ఇచ్చుకోవాలనుకుంటే యూ కెన్ రైట్ అబౌట్ ది ప్రోడక్ట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఆల్సో. నాకు అంత అవసరం లేదు, ప్రస్తుతానికి ఇది చాలా అనుకుంటున్నాను. నవ్, ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ పెట్టాము, ఎలా తెలుస్తుంది ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది? ఆ యూజర్ కి ఒక ఇమేజ్ ఉండాలి, అవునా? లెట్స్ యాడ్ దట్ ప్రోడక్ట్ ఇమేజ్. ఓకే, ప్రోడక్ట్ ఇమేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ కొడుతున్నాను. ఐఎమ్ అప్లోడింగ్ సమ్ ఫైల్స్. ఓకే, ఏదన్నా ఒకటి చూసుకుందాము. ఓపెన్, ఆ ఇమేజ్ పెడుతున్నాను. ప్రోడక్ట్ ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది చూడండి, ఇలా ఉంటుంది అంటది. ఓకే, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ఇట్. ఓకే, చూడండి ఇలా ఉంటుంది మన ప్రోడక్ట్ ఇమేజ్ అనేది.
ఏదైనా అమెజాన్ సైట్స్ లోకి వెళ్ళినా మీకు అలానే కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ట్రా ఇమేజెస్ ఇంకా చూపించాలి కస్టమర్ కి అనుకుంటే, వేరే యాంగిల్స్ లో చూపించాలనుకుంటే కెన్ క్రియేట్ ప్రోడక్ట్ గ్యాలరీ. ఒక 3-4 ఇమేజెస్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి అన్ని ఇమేజెస్ ఉన్నాయో తెలియదు, ఉండే ఇమేజెస్ యాడ్ చేస్తాను నేను. నా దగ్గర లేవు, నా దగ్గర 2 ఇమేజెస్ ఉన్నాయి. సో నేను 2 ఇమేజెస్ యాడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఇమేజెస్ ఒక 2-3 ఉంటే యాడ్ చేసుకుంటాను. ఓకే, క్లికింగ్ ఆన్ యాడ్ టు గ్యాలరీ. ఓన్లీ 2 ఇమేజెస్. ప్రోడక్ట్ కి వేరియస్ టైప్స్ ఎలా ఉంటాయి అంటే ఏ యాంగిల్ లో ఎలా ఉంటుంది కూడా మనం చూపించవచ్చు. ప్రోడక్ట్ ట్యాగ్స్. ఓకే, what are product tags? Any idea? They are just like secondary keywords. Okay, అంటే మన ప్రోడక్ట్ దేనికి రిలేటెడ్ అనేటట్లు. ఓకే, మనం సెకండరీ కీవర్డ్స్ చేయొచ్చు. అంటే కాటన్ మెటీరియల్సా, లేకుంటే ఎనీ చుడీదార్సా, అలా ఒక సెకండరీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ దే ఆర్ సపరేటెడ్ బై కమాస్. 2-3 keywords ఇచ్చి సపరేటెడ్ బై కమా. యూ కెన్ సెపరేట్ దెమ్ విత్ కమాస్. కమా ఇచ్చి నేను ఇంకా కాటన్ అంటే కాటన్ క్లాతింగ్ ఉంటే అటు సైడ్, క్లాతింగ్ ఉన్నది ఇన్సైడ్ రావచ్చు. కొన్ని ట్యాగ్స్ ఇస్తున్నాను, యూ కెన్ టేక్ దెమ్. ఓకే, యాడ్ చేస్తున్నాను. చూడండి 3 ట్యాగ్స్ యాడ్ అయ్యాయి. నౌ లెట్స్ గో టు ప్రోడక్ట్ కేటగిరీస్. ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఓకే, ఏ కేటగిరీ కిందకి వస్తున్నది ఇది చెప్పండి. ఉమెన్స్ వేరా, మెన్స్ వేరా, లేకపోతే చైల్డ్ వేరా, కిడ్స్ వేరా? ఉమెన్స్ వేర్ క్లోతింగ్ కేటగిరీ. ఓకే, నేను ఒక న్యూ కేటగిరీ యాడ్ చేస్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, నేను ఉమెన్స్ వేర్ అనే కేటగిరీ చేస్తున్నాను. ఉమెన్స్ వేర్ లో మళ్ళీ మనకు సబ్ కేటగిరీస్ కూడా ఉండొచ్చు. చుడీస్ ఉండొచ్చు, జీన్స్ వేర్, లేకపోతే మోడర్న్ డ్రెస్సెస్, అట్లా చాలా టైప్స్ ఉండొచ్చు. ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ ఉండొచ్చు. అట్లా చాలా టైప్స్ ఉంటాయి మళ్ళీ ఉమెన్స్ వేర్ లో కూడా. ఓకే ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ సబ్ కేటగిరీ అగైన్. ఓకే, ఇప్పుడు సబ్ కేటగిరీ కూడా క్రియేట్ చేస్తున్నాను. చుడీదార్స్ అనే సబ్ కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. అంటే చుడీస్ అని పెడుతున్నాను కదా. ఇంకొక పేరెంట్ కేటగిరీ డిఫైన్ చేస్తారు, బికాస్ చుడీస్ విల్ కమ్ అండర్ ఉమెన్స్ వేర్. ఓకే, ఉమెన్స్ వేర్ అనేది నేను దీనికి పేరెంట్ కేటగిరీ ఇస్తున్నాను. ఈ కాన్ పేరెంట్ కేటగిరీ అండ్ చూస్ ఉమెన్స్ వేర్. ఓకే, క్లికింగ్ ఆన్ యాడ్ న్యూ కేటగిరీ. చూడండి ఉమెన్స్ వేర్ లో సబ్ కేటగిరీ చుడీస్ అయింది. ఇప్పుడు ఉమెన్స్ వేర్ అనేది పేరెంట్ కేటగిరీ, చుడీస్ అనేది చైల్డ్ కేటగిరీ. ఓకే, నేను ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. ఓకే, నేను కొంచెం డేటా ఇచ్చాను దీనికి, అన్ని చేశాను. ఫస్ట్ ఇప్పుడు పబ్లిష్ చేసి చూద్దాం అది ఎలా కనిపిస్తుంది. మనకి ప్రోడక్ట్స్ అని ఏ పేజ్ లో కనిపిస్తాయని చెప్పిందండి ఇందాక సెట్టింగ్స్ లో. ఏ పేజ్ లో కనిపిస్తాయని చెప్పింది? షాప్ పేజ్ లో కదా. డిడ్ యూ పీపుల్ రిమెంబర్ దట్? రెస్పాండ్. yes ma'am. ఎస్, ఎక్కడ చూడండి నా థీమ్ కూడా చేంజ్ అయిపోయింది. అంటే నేను ఇందాక స్టోర్ ఫ్రంట్ అనే థీమ్ చూస్ చేసుకున్నా కదా. సో నా థీమ్ హెచ్టిఆర్ రీప్లేస్డ్ విత్ దట్ స్టోర్ ఫ్రంట్. ఓకే, మరి నాకు షాప్ అనేది కనిపించట్లేదండి మెనూలో. ఎందుకని కనిపించట్లేదు? మెన్యూని యాడ్ చేయలేదు. యాడ్ చేయలేదు. రైట్, లెట్స్ గో ఫర్ మెన్యూస్. ఓకే, వేర్ ఈస్ దిస్ అపియరెన్స్? అండ్ గోయింగ్ ఫర్ మెన్యూస్. షాప్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ అయింది. నేను షాప్ పేజ్ ని యాడ్ చేస్తున్నాను. యాడ్ టు మెనూ. చూడండి మనకు చాలా పేజెస్ క్రియేట్ అయ్యాయి. ఎప్పుడు ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తున్నాయి, WooCommerce ప్లగిన్. చూడండి కార్డ్ పేజ్ యాడ్ అయింది, ఇంకా చెక్అవుట్ పేజ్, మై అకౌంట్ పేజ్. కానీ ఇవన్నీ మనము యూజర్స్ కి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు, అవునా? ఎందుకంటే ప్రోడక్ట్స్ కొన్నాక బై డిఫాల్ట్ వాళ్ళు కార్డ్ పేజ్ కి డైవర్టెడ్ అవుతారు. డైరెక్ట్ గా కార్డ్ పేజ్ చూపిస్తే ఇంకా పేమెంట్ పేజ్ చూపేన అవసరం లేదు. ఐ థింక్ ఓకే, ఇట్స్ నాట్ నెసెసరీ. మాత్రమే మెనూలో పెడుతున్నాను. నవ్ లెట్స్ రిఫ్రెష్ దిస్ థింగ్. చూద్దాం అసలు ఎలా డిస్ప్లే. చూడండి షాప్ పేజ్ వచ్చింది, క్లిక్ చేస్తున్నాను నేను షాప్ పేజ్ మీద. చూడండి ఇది నా చుడీదార్ ఇమేజ్ సేల్. చూడండి ఎందాక 2000 డిస్కౌంట్ ప్రైస్ ఏమో 15,000. ఓకే, షోయింగ్ ఆల్ వన్ రిజల్ట్. ఓకే ఓకే, లెట్స్ రిఫ్రెష్ ఇట్ అగైన్. క్లిక్ చేద్దాం ఈ ప్రోడక్ట్, లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా క్లియర్ గా. చూడండి ఇది ఉమెన్స్ వేర్ లో చుడీస్ కేటగిరీలో చుడీదార్స్ అనే ప్రోడక్ట్. ఓకే, చూడండి ఇది యాక్చువల్ ప్రైస్, దిస్ ఇస్ డిస్కౌంటెడ్ ప్రైస్, ఆఫ్టర్ డిస్కౌంటెడ్ ప్రైస్
మనకు ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ వస్తుంది, ఎన్ని స్టాక్ లో ఉన్నాయని చూపిస్తుంది. ఇందాక మనం డిస్క్రైబ్ చేసాం కదా, స్టాక్ లో 96 ఇన్ స్టాక్ అని డిస్ప్లే అవుతుంది, ఇన్ఫో డిస్ప్లే అవుతుంది. చూడండి మనకు ఓవర్ చేస్తుంటే జూమ్ ఇన్ కూడా అవుతుంది, సింప్లీ లైక్ అమెజాన్ రైట్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇలానే జూమ్ ఇన్ అవుతుంది, అవునా? Yes, ma'am. ఎస్, గుడ్ రైట్. ఓకే, చూడండి ఇప్పుడు కార్ట్ లో ఇక్కడ వేరే ఇమేజెస్ కూడా ఉన్నాయి మనకి, అంటే ఒక 3 వేరియస్ యాంగిల్స్ ఇమేజెస్ అనుకున్నాం కదా. చూడండి క్లిక్ చేస్తుంటే అది స్లైడ్ అవుతున్నాయి మనకి, ఆ ఇమేజెస్ కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు కార్ట్ లో నేను ఒక 100 పెడతాను, 96 ఉన్నాయి నా దగ్గర స్టాక్ లో. చూద్దాం అసలు అలౌ చేస్తుంది. ఇందాక నేను అలౌ చెయ్యొద్దు, డు నాట్ అలౌ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నాను, బ్యాక్ ఆర్డర్స్. సో యాడ్ టు కార్ట్. చూడండి వాల్యూ మస్ట్ బి లెస్ దాన్ 96. ఓకే, ఇట్ ఈస్ నాట్ allowing me, సో వర్కింగ్ ప్రాపర్లీ, రైట్? ఓకే, ఒకవేళ నేను 10 పెడతాను, చూద్దాం. యాడ్ టు కార్ట్, యాడ్ అవుతున్నాయి, కరెక్ట్. ఇందాక నేను డిజేబుల్ చేసుకున్న ఆప్షన్, ఎనీ కస్టమర్ కెన్ బై హిస్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, తను ఎన్ని ఐటమ్స్ కొనాలంటే అన్ని ఐటమ్స్ కొనొచ్చు అని నేను ఎనేబుల్ చేసుకున్నాను. ఓకే, చూద్దాం ఇప్పుడు. చూడండి 10 చుడిదార్స్ హావ్ బీన్ యాడెడ్ టు యువర్ కార్ట్. నేను వ్యూ కార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, చూడండి నా ప్రోడక్ట్ ఇది, ప్రైస్ ఇది, క్వాంటిటీ ఇది, టోటల్ 15,000 చార్జ్ అవుతుంది నాకు. ఓకే, if you have any coupon, you can also add a coupon, it seems. Okay, let's see how to create a coupon also. ఓకే, ఇప్పుడు టోటల్ 15,000 అవుతుంది, నేను చెక్అవుట్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కూపన్ ఇట్ ఇస్ ఆస్కింగ్ టు ఎంటర్. ప్రెసెంట్ నా దగ్గర ఏం కూపన్ లేదు. చూడండి బిల్లింగ్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి యూ కెన్ బై ఇట్ సీమ్స్. నేను ఇనిషియల్ గా ఏదైనా నేమ్ ఇస్తాను, హరీష్. ఓకే, ఇంకా కంపెనీ నేమ్. ఓకే, మెయిన్ థింగ్స్ ఒకటి ఇస్తున్నాను, ఐ మీన్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఒకటి. స్ట్రీట్ అడ్రస్, అడ్రస్ మెయిన్ కదా, సో హ్యావ్ టు గివ్ ఇట్. ఓకే, టౌన్ ఆర్ సిటీ, I'm giving it as Kadapa itself. Okay, state Andhra Pradesh, postal code 51001, phone number if necessary you give it. It's obviously a mandatory field. Email address కూడా mandatory. Some by default ఏదో ఒక email address ఉంది, ఎడిట్ చేసుకోండి. If you want to give any additional tips, మనము యూజువల్ గా ల్యాండ్ మార్క్స్ ఏమన్నా ఇవ్వమని అడుగుతుంది కదా వేరే ఏమన్నా అమెజాన్ సైట్స్ లో కూడా, అలా ఇక్కడ కూడా మనం ఏమన్నా ల్యాండ్ మార్క్స్, డెలివరీ కోసం, ఈజీ డెలివరీ కోసం ఏమన్నా పాయింట్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, ఐ వాంట్ టు పే విత్ వాట్. ఓకే, ఇక్కడ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, పే విత్ పేపాల్ ఉంది. ఫస్ట్ క్యాష్ ఆన్ డెలివరీ చూస్ చేసుకొని పే చేయొచ్చు, లేకుంటే పేపాల్ చూస్ చేసుకుంటే ప్రొసీడ్ టు పేపాల్ అంటే పేపాల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకు, లైక్ సింప్లీ లైక్ దట్. ఓకే, దే డోంట్ అపియర్ టు బి వర్కింగ్ ఎట్ ది మూమెంట్. ఓకే, మామూలుగా అయితే పేపాల్ వెబ్సైట్ కి నావిగేట్ అవుతుంది, మన డీటెయిల్స్ ఇచ్చి పే చేయొచ్చు. ఓకే, మనం ఏం ఇంకా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదండి, పేపాల్ అకౌంట్ డీటెయిల్స్ మనం ఏం ఇవ్వలేదు కాబట్టి అది రీడైరెక్ట్ అవ్వట్లేదు. ఓకే, లెట్స్ గో బ్యాక్. I want to buy this with cash on delivery. Okay, cash on delivery click చేసి place order చేస్తున్నాం. ఓకే, రైట్. ఓకే, see guys, order received, thank you, your order has been received. Okay, similar to ఎలా ఉంది, అమెజాన్ లాగే ఉంది కదా, నైస్ రైట్. ఓకే, నా అడ్రస్ కూడా చూస్తుంది, కాంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తుంది నాకు. ఓకే, చూడండి ఎన్ని ప్రోడక్ట్స్, ఎన్ని ఉన్నారు, టోటల్ అమౌంట్ ఎంత పడుతుంది అన్ని చూపిస్తుంది. ఓకేనా, ఇందాక మనకు కూపన్ కోడ్ అని ఒకటి అడిగింది, అవునా? ఇప్పుడు ఆ కూపన్ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం మనం. ఇప్పుడు ఏదైనా కూపన్స్ ఇస్తుంటారు మనకి, కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు కూపన్ కోడ్ ఎలా క్రియేట్ చేయాలనేది. ఓకే, WooCommerce కి వెళ్ళండి. WooCommerce లో మనకు థర్డ్ ఆప్షన్ కూపన్స్ అని ఉంది కదా, కూపన్స్ మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, కూపన్స్ మీద క్లిక్ చేద్దాం, క్రియేట్ యువర్ ఫస్ట్ కూపన్ ఆర్ యాడ్ కూపన్. ఓకే, నేను ఫస్ట్ కూపన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, కూపన్ కి ఒక నేమ్ ఇద్దాము, నేను చుడి సంథింగ్ ఏదైనా కూపన్ నేమ్ ఇస్తున్నాను, చుడి 1 2 3 ఏదైనా కూపన్ నేమ్, సమ్ కూపన్ నేమ్ ఏదో ఒకటి ఇస్తున్నాను, లేదంటే ఐ విల్ కీప్ ఇట్ యాస్ కూపన్ 1 2 3. ఓకే, ఇది ఒక నేమ్ ఉండాలి కదా, ఆ నేమ్ ఇస్తున్నాను.
ఇప్పుడు కింద జనరేట్ కూపన్ కోడ్ అని ఒకటి కనిపిస్తుంది కదా మనకి, విజిబుల్ అండి అందరికి కనిపిస్తుందా జనరేట్ కూపన్ కోడ్ అనేది? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. క్లిక్ ఆన్ ఇట్. సి మనకు కూపన్ కోడ్ జనరేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం కాపీ చేసుకున్నాం. మనం ఏదైనా కస్టమర్స్ కి అడ్వర్టైజ్ చేసుకునేటప్పుడు ఒక మెయిల్ పంపిస్తాం, మా ప్రోడక్ట్ కొనండి ఇంత డిస్కౌంట్ తీసుకోండి కూపన్ యాడ్ చేసుకొని. ఓకే, యూ కెన్ డూ దట్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ డిస్క్రిప్షన్, గివ్ ఇట్. డిస్కౌంట్ టైప్, ఓకే, ఎట్లా డిస్కౌంట్ ఇవ్వాలి? పర్సంటేజ్ డిస్కౌంట్ కావాలా, ఫిక్స్డ్ కార్ట్ డిస్కౌంట్ కావాలా, ఫిక్స్డ్ ప్రోడక్ట్ డిస్కౌంట్ కావాలా, మన విషయం. నేను సింప్లీ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాస్ కార్ట్. కూపన్ అమౌంట్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు కూపన్? ఓకే, నేను ఒక 200 ఇస్తున్నాను. ఓకే, అలా ఫ్రీ షిప్పింగ్. ఇఫ్ ఒకవేళ ఈ కూపన్ తీసుకున్న వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తామన్నా కూడా యూ కెన్ జస్ట్ ఎనేబుల్ దిస్ ఆప్షన్ సో దట్ ఈ కూపన్ ఎవరైతే కస్టమర్ అప్లై చేస్తారో వాళ్ళకి మనము ఫ్రీ షిప్పింగ్, ఫ్రీ డెలివరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చేయచ్చు. ఓకే, కూపన్ ఎక్స్పైరీ డేట్ ఇది కూడా చూసింటాం మనము. దిస్ కూపన్ ఈస్ వ్యాలిడ్ టిల్ ఓన్లీ 1 month, 30th June అలా చెప్తుంటారు. అలా కూడా మనం పెట్టుకోవచ్చు ఎంతవరకు వ్యాలిడ్ అనేది. ఓకే, ప్రస్తుతానికి నేను ఇవ్వట్లేదు. నెక్స్ట్ యూసేజ్ రెస్ట్రిక్షన్. ఓకే, మాక్సిమం స్పెండ్ మీన్స్ ఎనీ ఐడియా? ఓకే, మినిమం నేను 10,000 స్పెండ్ చేస్తేనే కూపన్ వ్యాలిడ్ అవుతుంది. విన్నారా ఇట్లాంటి స్కీమ్స్ ఎప్పుడన్నా? ఎస్ మ్యామ్. ఎస్, మినిమం 10,000 స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఐటమ్ ఒక 200 ఉంటే మనము కూపన్ యాడ్ చేస్తే అది అందులోనే వెళ్ళిపోతుంది కదా. సో వి కెన్ గివ్ మినిమం అమౌంట్ ఆల్సో. మినిమం ఇంత పర్చేస్ చేస్తేనే వాళ్ళకి కూపన్ అప్లై అవ్వాలి. సో నేను మినిమం ఒక 5,000 ఉంటే 200 కూపన్ అప్లై అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ దట్. మాక్సిమం స్పెండ్, మాక్సిమం వాళ్ళ ఇష్టం. ఐ హ్యావ్ నో ఇష్యూస్. ఓకే, మోర్ దాన్ 5,000 దే హ్యావ్ టు స్పెండ్. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 వాళ్ళు స్పెండ్ చేయాలి. మాక్సిమం వాళ్ళ ఇష్టం, ఎంతైనా స్పెండ్ చేసుకోండి, కూపన్ అప్లై అవుతుంది. ఓకే, ఇండివిజువల్ యూజ్ ఓన్లీ. So see this, check this box if the coupon cannot be used in conjunction with other coupons. అంటే ఈ కూపన్ వాళ్ళకి 2 కూపన్స్ ఉన్నాయనుకోండి, 2 కూపన్స్ ఒకేసారి యూజ్ చేసే ఆప్షన్ అయినా ఇవ్వచ్చు, యూజ్ చేయకుండా అయినా ఆప్షన్ ఇవ్వచ్చు. ఓకే, నాకు ఒకసారికి ఒక కూపన్ యూజ్ చేయాలి, బట్ 2 కూపన్స్ దే షుడ్ంట్ యూజ్. సో ఐఎమ్ క్లికింగ్ దిస్ ఎనేబుల్ ఆప్షన్. ఓకే, exclude sale items. Check this box if the coupon should not apply to items on sale. Okay, per item coupons will only work if the item is not on sale. Per cart coupons will only work if there are items in the cart. Okay, not on sale etla manam pettamu, sale ayye products పెడతాము. So leave it. Okay, products, search for a product. ఏ ప్రోడక్ట్ కి కూపన్ అప్లై అవ్వాలి? ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కి అప్లై అవుతుందా, లేకుంటే చుడీదార్స్ కి? అవి ప్రోడక్ట్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఒకే ప్రోడక్ట్ క్రియేట్ చేసిన ఇప్పటి వరకు చుడీదార్స్ అనేది, ఇంకా ఆబ్వియస్లీ అదే తీసుకుంటున్నాను నేను. అంటే మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. మనం మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అమ్ముతుంటే, ఒకవేళ మెన్స్ వేర్ కూడా అమ్ముతున్నా అనుకోండి, నేను ఈ కూపన్ ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మాత్రమే వ్యాలిడ్ అని కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ ఎక్స్క్లూడ్ ఎనీ ప్రోడక్ట్స్ యూ కెన్ ఆల్సో గివ్ దట్. కానీ నా దగ్గర ప్రెసెంట్ ఒక ప్రోడక్టే ఉంది, సో నేను ఏమి ఇవ్వట్లేదు. ఓకే, ప్రోడక్ట్ కేటగిరీస్. ఓకే, ఇనిషియల్ గా నా దగ్గర ఉమెన్స్ వేరే ఉంది, సో ఉమెన్స్ వేర్ కే నేను తీసుకుంటాను. ఎక్స్క్లూడ్ కేటగిరీస్, సింపుల్. ఓకే, మెన్స్ వేర్ కి ఎక్స్క్లూడ్ చేయాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ దేర్. ఓకే, అలౌడ్ ఈమెయిల్స్ అంటే ఈమెయిల్స్ కానీ ఈమెయిల్స్ కి రెస్ట్రిక్ట్ చేయాలంటే ఓకే, గివ్ దట్. ప్రస్తుతానికి ఐఎమ్ ఓకే విత్ దిస్. నెక్స్ట్ గో టు యూసేజ్ లిమిట్స్. ఓకే, ఓకే, యూసేజ్ లిమిట్ పర్ కూపన్. ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు వాళ్ళ కూపన్? వన్ టైమే యూజ్ చేయాలా, లేకుంటే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వచ్చా మనం? వన్ టైం యూజ్ చేసుకునే ఆప్షన్. లేదంటే మల్టిపుల్ టైమ్స్ మాటికి అదే కూపన్ యూజ్ చేసి మనీ మనకే లాస్. సో వన్ టైమే యూజ్ చేసుకోవాలి. అండ్ లిమిట్ పర్ యూజర్, ఒక యూజర్ వన్ టైమే యూజ్ చేయాలి. సో నేను వన్ టైం అనే ఇస్తున్నా. ఓకే, ఇట్స్ మన విష్ అండి. 10 times కావాలంటే 10 times యూజ్ చేసుకోవచ్చు అని ఇవ్వచ్చు, మన విష్. బట్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాస్ వన్ టైం. ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్ దిస్. ఫస్ట్ ఈ కూపన్ కోడ్ కాపీ చేసుకుంటాను నేను. ఓకే, ఈ కూపన్ అనేది మనం కస్టమర్ కి ఇస్తామండి. ఓకే, ప్రస్తుతానికి నేనే కస్టమర్ కాబట్టి నేనే కాపీ చేసుకుంటున్నా కోడ్. ఇప్పుడు చూద్దాం ఆ కూపన్ అప్లై అవుతుందా లేదా, ఎంత డిస్కౌంట్ వస్తుంది. ఓకే, లెట్స్ చెక్. ఓకే, షాప్ కి వచ్చాను, ప్రోడక్ట్ బాగానే అనిపిస్తుంది, క్లిక్ చేశాను. లెట్స్ యాడ్ సమ్ ప్రోడక్ట్. ఓకే, ఒక 1 ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ నేను స్టిల్ లోడింగ్ యాజ్, దట్స్ వై ది ఇమేజ్ ఇస్ నాట్ డిస్ప్లేయింగ్. ఇట్స్ ఓకే.
యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాను. నేను వ్యూ కార్ట్ వెళ్తున్నాను. వన్ ప్రోడక్ట్ ఉంది, అప్లై కూపన్ ఉంటుంది. ఇప్పుడు ఈ కూపన్ కోడ్ అప్లై అవ్వాలా అవ్వద్దా మనకి? అవ్వాలి. ఎందుకు? నా ప్రైస్ నేను 5000 డిఫైన్ చేసుకున్నా కదా, ఇక్కడ నేను 1500 కొంటున్నా. మరి ఎందుకు అప్లై అవుతుంది కూపన్? అప్లై అవ్వద్దు కదా? అవ్వదు. మినిమం 5000 కొనాలి. చూద్దాం ఏమైతే. చూడండి, ద మినిమం స్పెండ్ ఫర్ దిస్ కూపన్ ఈస్ 5000, రైట్? ఓకే, ఇప్పుడు మనం ప్రోడక్ట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసుకుంటాం. 5 కొందాము. అప్డేట్ కార్ట్. చూడండి, ఇప్పుడు 7500. కార్ట్ అప్డేటెడ్. ఓకే, ఇప్పుడు అప్లై చేసి చూస్తాను నేను కూపన్ ఏమైతుంది అనేది. అప్లై కూపన్. ఓకే, కూపన్ కోడ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, చూడండి కూపన్ కోడ్ ఇది అప్లై చేశాను. 200 డిస్కౌంట్ వస్తుందని కూడా చూపిస్తుంది. ఆర్డర్ రిమూవ్ చేసుకోవచ్చు. నో వన్ విల్ రిమూవ్ దట్. మనీ ఫ్రీ వస్తుంది కదా. ఓకే, నౌ లెట్స్ ప్రొసీడ్ టు చెక్అవుట్. మళ్ళీ అన్ని డీటెయిల్స్ ఇద్దాము, అన్ని కొనుక్కున్నాం. ఓకే, సేమ్ అడ్రస్ సేమ్ డీటెయిల్స్ ఇస్తున్నాం. ప్రస్తుతానికి తీసేద్దాం, డిఫరెన్స్ తెలియాలి కదా ఎవరు కొంటున్నారు ఎవరు దానికి. క్యాష్ ఆన్ డెలివరీని చూస్ చేసుకుంటున్నాను. ఓకే, ప్లేస్ ఆర్డర్. ఓకే, బిల్లింగ్ లాస్ట్ నేమ్ ఇస్ రిక్వైర్డ్, సో ఇట్ ఇస్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఇట్ సీమ్స్. బి అని ఇస్తున్నా. ఓకే, ప్లేస్ ఆర్డర్. ఓకే గైస్, ఆర్డర్ రిసీవ్డ్. ఓకే, టోటల్ 7000. మీ డీటెయిల్స్ కావాలంటే అగైన్ యూ కెన్ ఎడిట్ దట్. ఓకే గైస్, ఇప్పుడు కస్టమర్స్ వచ్చారు, ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు. ఓనర్ కి ఎంత మంది ఆర్డర్స్ ప్లేస్ చేశారు, ఎంత మనీకి సేల్ అవుతున్నాయని తెలియాలి కదా. ఎస్, లెట్స్ గో ఫర్ దట్. ఓకే ఓకే, ఇప్పుడు కామర్స్ డాష్ బోర్డ్ అని ఉంది కదండి, డాష్ బోర్డ్కి వెళ్దాం ఫస్ట్. చూడండి ఇక్కడ స్కిప్ స్టోర్ సెటప్. ప్రస్తుతానికి స్కిప్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఇస్ మ్యాండేటరీ డూ దట్. చూడండి, టోటల్ సేల్స్ ఇంత కాస్ట్ కి నా టోటల్ సేల్స్ అవుతున్నాయి. ఇంతకు నేను 2 ఆర్డర్స్ పెట్టాను, రైట్? 2 ఆర్డర్స్. ఇట్స్ డిస్ప్లేయింగ్ కరెక్ట్లీ. ఫస్ట్ టైం 10 ఆర్డర్స్ పెట్టాను, 10 ప్రోడక్ట్స్ కొన్నాను. సెకండ్ టైం 5 ప్రోడక్ట్స్ కొన్నాను. సో టోటల్ ఐటమ్స్ 15. ఓకే, చూడండి సేల్స్ ఎలా అవుతున్నాయి. ఒక గ్రాఫ్ కూడా చూపిస్తుంది మనకి ఆర్డర్స్ దాంట్లో. టోటల్ అమౌంట్ ఎంత, మంత్ టు డేట్. ఓకే, ఈ డేట్ లో ఈ మంత్ లో ఇన్ని కొంటున్నాం, ఈ ఇయర్ లో. ఓకే, ఏ ప్రోడక్ట్ సేల్ అయింది? 15. ఓకే, చుడీదార్ సేల్ అయినాయి 15, రైట్? ఆల్ ఆర్ కరెక్ట్. కరెక్టేనా అండి? yes ma'am, correct. ఎస్, నౌ వి గో ఫర్ ఆర్డర్స్. కి మనం కస్టమర్స్ ఉన్నారు, మనకు ఆర్డర్స్ డిస్ప్లే అవ్వాలి కదా ఓనర్స్ కి. లెట్స్ సీ. చూడండి, హరీషా బి ఇందాక నేను ఇచ్చాను. ఇది నా సెకండ్ కస్టమర్. ఫస్ట్ కస్టమర్ హరీషా బోరెడ్. ఓకే, 10 minutes ఎగో తన ఆర్డర్ ప్లేస్ చేసింది. స్టిల్ ప్రాసెసింగ్ లో ఉంది. ఓకే, మనం డెలివరీ అయ్యాక డెలివరీ అయినట్టు లెక్క. ఓకే, చూడండి తన బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్, ఓకే, అంతా కనిపిస్తుంది. సో వన్స్ ప్రోడక్ట్ ఈస్ డెలివర్డ్, ప్రోడక్ట్ డెలివర్ అయిపోయినాక మనం దాన్ని ఇది ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఓకే, లేకుంటే మనం వన్స్ డెలివరీ అయ్యాక కెన్ చేంజ్ ది స్టేటస్ టు కంప్లీటెడ్. ఓకే, లేదంటే ఆన్ హోల్డ్ లో పెట్టామా, లేకుంటే క్యాన్సిల్ వాళ్ళకి వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా, మనం క్యాన్సిల్ చేసినా కూడా వాళ్ళకి డిస్ప్లే అవుతుంది యూజర్స్ కి, రైట్? కరెక్ట్ గైస్? ఓకే, ఇంకా కస్టమర్స్, మన కస్టమర్స్ ఎవరైనా కూడా చూసుకోవచ్చు ఇక్కడ. చూడండి, హరీషా బోరెడ్డి ఇస్ వన్ కస్టమర్ ఇట్ సీమ్స్. ఓకే, లాస్ట్ యాక్టివ్. ఇంకా సెకండ్ కస్టమర్ రాలేదు మనకి. ఐ థింక్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఓకే ఓకే, తన డీటెయిల్స్, పోస్టల్ కోడ్ అన్ని కూడా మనకు డిస్ప్లే అవుతున్నాయి. నైస్, రైట్? ఓకే, కార్డు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి మన సిస్టమ్ లో కూడా. ఓకే గైస్, కెన్ వి గో ఫర్ క్రియేటింగ్ ఎ సెకండ్ ప్రోడక్ట్? ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రోడక్ట్ క్రియేట్ చేద్దాము. ఒకవేళ మనం కేటగిరీస్ క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఉమెన్స్ వేర్ ఉంది కదా, మనం ప్రోడక్ట్స్ లో కూడా కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ గో ఫర్ కేటగిరీస్. నేను ఇప్పుడు మెన్స్ వేర్ క్రియేట్ చేస్తున్నా. చూడండి, ఇందాక మనము ప్రోడక్ట్ దగ్గర కేటగిరీస్ డిఫైన్ చేసుకున్నాం కదా, అలా కాకుండా సపరేట్ గా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. క్లికింగ్ ఆన్ మెన్స్ వేర్. ఓకే, if you have any URL, give that. మెన్స్ వేర్ అనేది పేరెంట్ కేటగిరీ, నాకేం కేటగిరీ వద్దు. ఇఫ్ యూ వాంట్ అప్లోడ్ ఎనీ ఇమేజ్ యూ కెన్ అప్లోడ్. ఓకే, అంటే మనం మెన్స్ వేర్ కి ఒక ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేయొచ్చు. యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, అక్కడికి వచ్చేసింది. నేను మెన్స్ వేర్ లో సమ్ టీ షర్ట్స్ అనేది
ఇంకో సబ్ కేటగిరీ ఇద్దాం అనుకుంటాను. పేరెంట్ కేటగిరీ మెన్స్ వేర్. నేను అది చూస్ చేసుకుంటున్నాను యాడ్ న్యూ కేటగిరీ. ఓకే, చూడండి టీ షర్ట్స్ అనేది సబ్ కేటగిరీస్, ఇట్లా డాష్ వస్తే ఇట్స్ సబ్ కేటగిరీ. ఓకే, హైఫన్ ఆర్ అండర్స్కోర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ సబ్ కేటగిరీ, డినోట్స్ సబ్ కేటగిరీ. ఓకే, నౌ జస్ట్ క్లిక్ ఆన్ అప్లై. ఇప్పుడు మనము మెన్స్ వేర్ క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఒక ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. గో టు ప్రొడక్ట్స్, ఆల్ ప్రొడక్ట్స్. ఓకే, now let's go for adding another product. Okay, where is add new? ఇక్కడ add new క్లిక్ చేస్తున్నాను. నేను ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అండి. ప్రోడక్ట్ ఆల్రెడీ యాడెడ్ ప్రొడక్ట్స్. సమ్ జోడియాక్ షర్ట్స్ అని ఇస్తున్నాను నేను, ఏదో ఒకటి ఒక బ్రాండ్, నాకు అంత ఐడియా లేదు మెన్స్ వేర్ మీద. ఓకే, జోడియాక్ టీ షర్ట్స్. ఓకే, ఒక ప్రోడక్ట్ పేరు ఇది అనుకోండి. సమ్ బఫెలో టీ షర్ట్స్ చాలా ఉన్నాయి కదా, సమ్ జోడియాక్ t-shirts, let us think like that. Okay, you can give a description. Okay, మీరు description ఇవ్వచ్చు. నా ఇప్పుడు నాదొక క్వశ్చన్ అండి, ఒక ప్రోడక్ట్ ఉంది మనకి. ఓకే, ఆ ప్రోడక్ట్ ఒకే కలర్ లో అవైలబుల్ ఉంటుందా, ఒకే సైజ్ లో అవైలబుల్ ఉంటుందా? మల్టిపుల్ కలర్స్ అండ్ సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. yes, మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. చూడండి, యూజువల్లీ ప్రోడక్ట్స్ ఆర్ ఆఫ్ 3 types. One is simple products, variable products, and downloadable. Okay, సింపుల్ ప్రొడక్ట్స్ అంటే స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్ అండి. ఇందాక నేను చుడీదార్స్ లో క్రియేట్ చేసింది సింపుల్ ప్రోడక్ట్. ఓకే, అంటే దానికి ఏం కలర్స్ లేవు, అది ఒక యూనిక్ ప్రోడక్ట్ అనుకోండి. సమ్ ఏమైనా డిజైనర్ ప్రోడక్ట్స్ వస్తుంటాయి కదా, కలర్స్ ఉండవు, ఒకటే కలర్ అట్లా టైప్ అనుకోండి. దోస్ ఆర్ కాల్డ్ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్స్, సింపుల్ ప్రొడక్ట్స్. వేరియబుల్ ప్రోడక్ట్స్ వస్తే, వేరియబుల్ ప్రోడక్ట్స్ అనేటివి మల్టిపుల్ కలర్స్ అండ్ మల్టిపుల్ సైజెస్ లో ఒక ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటాయి. అంటే వేరియస్ అట్రిబ్యూట్స్ ఉంటాయి దానికి. ఓకే, మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ సైజెస్, ఇంకా ఏమన్నా రౌండ్ నెక్ టీ షర్ట్స్ కానీ అలా మల్టిపుల్ వేరియేషన్స్ అనేటివి ఉంటే దాని వేరియబుల్ ప్రోడక్ట్స్ అంట. నౌ కమింగ్ టు డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్. ఓకే, నథింగ్ లైక్ ఈ బుక్స్ గైస్. ఓకే, ఈ బుక్స్. ఓకే, ఈ బుక్స్ ఎప్పుడన్నా విన్నారా? అమెజాన్ లో బుక్స్ కూడా సేల్ చేస్తారు కదా, విన్నారా? ఈ బుక్స్ డౌన్లోడబుల్ బుక్స్. ఓకే, కిండిల్ అట్లా చూస్తుంటారు కదా, కిండిల్ లో మనం ఇన్స్టాల్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని బుక్స్ చదువుకోవచ్చు. లైక్ దట్ యూ కెన్ ఆల్సో క్రియేట్ డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్. ఓకే, ఇట్లా 3 types ఆఫ్ ప్రోడక్ట్స్. ఇందాక మనం సింపుల్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేద్దాం, ఇప్పుడు మనం వేరియబుల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేద్దాం. అంటే మల్టిపుల్ కలర్స్ లో మల్టిపుల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి అనుకున్నాం మనకు టీ షర్ట్స్. ఓకే, నౌ ఐల్ చేంజ్ ది ప్రోడక్ట్ టైప్. సింపుల్ ప్రోడక్ట్ క్లిక్ చేసి నేను వేరియబుల్ ప్రోడక్ట్ చూస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గ్రూప్ ది ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఒక గ్రూప్ గా క్రియేట్ చేసుకుంటే దాన్ని గ్రూప్ ది ప్రోడక్ట్స్ అంటాము. ఎక్స్టర్నల్ ఆర్ అఫిలియేట్ ప్రోడక్ట్ మీన్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లో ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. మన వెబ్సైట్ లో అమెజాన్ ప్రోడక్ట్ ని మనము ప్రమోట్ చేసాం అనుకోండి, అమెజాన్ ప్రోడక్ట్ డిస్ప్లే చేసి దాని కాస్ట్ అంతా పెట్టి అమెజాన్ కి లింక్ ఇచ్చాం, వాళ్ళు కొనాలనుకుంటే లింక్ మీద క్లిక్ చేసి అమెజాన్ కి వెళ్తారు అనమాట. సో అలా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మన దాంట్లో ప్రమోట్ చేసి మన నుండి కస్టమర్స్ వాళ్ళ అమెజాన్ సైట్ కి వెళ్ళి ప్రోడక్ట్ కొన్నారనుకోండి, అప్పుడు పర్ ప్రోడక్ట్ ఇంత కమిషన్ అనేది మనకు వస్తుంది అనమాట. దాన్ని అఫిలియేట్ ప్రోడక్ట్స్ ఆర్ అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా అంటాము. మనం లేటర్ క్లాసెస్ లో విల్ సీ అబౌట్ దట్ ఇన్ డీటెయిల్. ఓకే, ప్రస్తుతానికి వేరియబుల్ ప్రోడక్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను నేను. నాకు మల్టిపుల్ సైజెస్ అండ్ మల్టిపుల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం వేరియబుల్ ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకు వేరియబుల్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. అవునా, ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుందాం మనకు ఇన్ని కలర్స్ ఇన్ని సైజెస్ లో ఉన్నాయనేది. ఓకే, ప్రస్తుతానికి దీన్ని నేను డ్రాఫ్ట్ గా సేవ్ చేసుకుంటున్నాను, మళ్ళీ వచ్చి మనం ఎడిట్ చేద్దాం ఈ ప్రోడక్ట్ ని. ఓకే, నేను ఇప్పుడు ప్రోడక్ట్స్ లో అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా అండి మీకు? అట్రిబ్యూట్స్ అనే ట్యాబ్ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఒక నేమ్ ఇద్దాం. ఫస్ట్ అట్రిబ్యూట్ నాకు కలర్స్ ఫస్ట్ అట్రిబ్యూట్. ఓకే, మనకు కావాలంటే ఒక యూఆర్ఎల్ కూడా ఇచ్చుకోండి, యాడ్ అట్రిబ్యూట్. ఇంకోటి నాకు సైజెస్. ఓకే, నాకు మల్టిపుల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి టీ షర్ట్, సైజెస్ కూడా ఇస్తున్నాను, యాడ్ అట్రిబ్యూట్. ఓకే, నా కెన్ వి సేవ్ దెమ్? సేవ్ అనే ఆప్షన్ ఏం లేదు, ఆటోమేటిక్ సేవ్ అయితే అనుకుంటా. కలర్స్ పక్కన కాన్ఫిగర్ టర్మ్స్ అని ఒకటి ఉంది. ఓకే, క్లిక్ దెమ్. ఓకే, ఇప్పుడు ఏ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి?
white color, blue color, black color, maroon color, gray, what we define it. Okay, subtopics అనుకోండి, colors లో sub categories అనుకోండి. Okay, they are nothing but attributes. Okay, ఇప్పుడు ఫస్ట్ నాకు white ఉంది. If you want to give a description, give it. తర్వాత నాకు బ్లూ ఉంది, ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉంది నా దగ్గర. నేను ఒక 3 కలర్స్ చూస్ చేసుకున్నా. ఒక 10 కలర్స్ ఉంటే కూడా డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, జస్ట్ డిఫైన్ ఇట్ హియర్. ఓకే, బ్లాక్ అండ్ న్యూ కలర్స్. ఓకే, చూడండి ఇప్పుడు 3 కలర్స్ వచ్చేసాయి. నేను అప్లై చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అట్రిబ్యూట్స్కి వెళ్ళి, ఇప్పుడు ఇది నేను దేంట్లో డిఫైన్ చేశాను, ఈ టర్మ్స్ ని నేను కలర్స్ అనే దాంట్లో కాన్ఫిగర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సైజెస్ దాంట్లో సైజెస్ కూడా ఇచ్చుకుంటాను. ఏ సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి, స్మాలా, మీడియమా, లార్జా, ఎక్స్ట్రా లార్జా. ఓకే, ఐఎమ్ డిఫైనింగ్ ఆల్ దోస్ అట్రిబ్యూట్స్ ఇన్ సైజెస్ థింగ్. ఓకే, స్మాల్, ఇంకొకటి మీడియం తీసుకుంటున్నా. ఓకే, ఇంకొకటి కూడా డిఫైన్ చేసుకుంటున్నా, స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఓకే, లెట్స్ గో ఫర్ లార్జ్. ఓకే, అండ్ న్యూ సైజెస్. ఓకే, చూడండి ఇప్పుడు నేను ఇనిషియల్ గా 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాను వేరియబుల్ ప్రోడక్ట్ కి, సైజెస్, కలర్స్. కలర్స్ లో మళ్ళీ ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర అవన్నీ డిఫైన్ చేసుకున్నాను. సైజెస్ లో ఏ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి డిఫైన్ చేసుకున్నాను. ఎక్స్ట్రా లార్జ్ అంటే ఎక్స్ట్రా లార్జ్ కూడా డిఫైన్ చేసుకున్నాను. బట్ ఐఎమ్ ఓకే విత్ దీస్ 3. ఓకే, నౌ ప్రోడక్ట్స్ కి వెళ్ళిపోదాం. ఆల్ ప్రోడక్ట్స్, ఇనిషియల్ గా ప్రోడక్ట్స్ గమ్లో వదిలేసాము, దాన్ని ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాము. ఓకే, క్లిక్ ఆన్ ది ప్రోడక్ట్ నేమ్ ఆర్ జస్ట్ క్లిక్ ఆన్ ఎడిట్. ఏది క్లిక్ చేసినా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందాక మనం ఎక్కడ వదిలేసాము, వేరియబుల్ ప్రోడక్ట్ జనరల్ లో. ఓకే, ఇప్పుడు వేరియబుల్ ప్రోడక్ట్ క్లిక్ చేసుకున్నాము. నేను జనరల్ లో ప్రోడక్ట్ డేటాలో జనరల్ థింగ్స్ ఎంటర్ చేస్తున్నా. ట్యాక్స్ స్టేటస్, ఎస్ ఇట్ ఈస్ ట్యాక్సబుల్. ఓకే, ట్యాక్సబుల్. షిప్పింగ్ ఓన్లీ ట్యాక్సెస్ పడతాయి అనుకుంటే అది షిప్పింగ్ ఓన్లీ యూస్ చేసుకోండి, లేకపోతే యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ట్యాక్స్ క్లాస్ GST 5% 10%, 5% తీసుకుంటున్నాను. ఇన్వెంటరీ. ఓకే, యూనిక్ ఐడి సిమిలర్ లైక్ బిఫోర్. ఓకే, యూనిక్ ఐడి సమ్ టీ-షర్ట్ సమ్ 1 2 3 ఇస్తున్నా ఒక యూనిక్ ఐడి. ఎనేబుల్ స్టాక్, ఎంత స్టాక్ ఉందో నేను చూపించాలనుకుంటున్నాను కస్టమర్ కి. ఓకే, ఐఎమ్ హ్యావింగ్ సమ్ 100 ఇన్ స్టాక్. బ్యాక్ ఆర్డర్స్ అలౌ చేయట్లేదు ముందులాగానే. ఓకే, లో థ్రెషోల్డ్. ఓకే, ఒక 35 ఉంటే థ్రెషోల్డ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈసారి ఎనేబుల్ చేసి చూస్తున్నా, సోల్డ్ ఇండివిజువల్ అనే ఆప్షన్ చూద్దాం ఒకవేళ వర్క్ అవుతుందా లేదా, ఎలా వర్క్ అవుతుంది అనేది విల్ సీ దిస్. ఆఫ్టర్ దట్ వీ కెన్ చేంజ్ అగైన్. ఓకే, సమ్హౌ. షిప్పింగ్. ఓకే, షిప్పింగ్ కి వెళ్తున్నాను. వెయిట్ ఒక డిఫైన్ చేసుకుని ఒక 1 kg. ఓకే, షిప్పింగ్ క్లాస్ లో వెయిట్. ఓకే, లింక్డ్ products. Okay, upsells and cross sells. Any idea guys what is an upsell or cross sell? Yes or no? No, ma'am. యూజువల్ గా మనం అమెజాన్ కి వెళ్ళాం అనుకోండి, ఒక ప్రోడక్ట్ చూస్తున్నాం, మనం సజెషన్స్ చూపిస్తుందా లేదా మనకి, ఈ ప్రోడక్ట్స్ కూడా విల్ లుక్ గుడ్ ఫర్ యూ. ఓకే, ఈ ప్రోడక్ట్ కూడా మీరు రిలేటెడ్ ప్రోడక్ట్స్, మీరు చూస్తున్న ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కూడా రిలేటెడే. చాలా మంది ఈ ప్రోడక్ట్స్ కూడా కొంటున్నారు. యూ కెన్ లుక్ ఎట్ దమ్. ఓకే, టేక్ లుక్ ఎట్ దమ్ అని సజెషన్స్ చూపిస్తుందా మనకి. Yes, ma'am. Those are known as upsells and cross sells. Okay, చూడండి ప్రోడక్ట్స్ విచ్ యూ రికమెండ్. ఓకే, కస్టమర్ కి మనం ఈ ప్రోడక్ట్స్ బాగుంటాయని రికమెండ్ చేస్తున్నాం. ఓకే, క్రాస్ సెల్స్ మీన్స్ అదర్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఓకే, ఏమైనా ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తుంటే క్రాస్ సెల్స్ ప్రోడక్ట్ విచ్ యూ ప్రమోట్ ఇన్ ది కార్ట్. ఓకే, ఈ ప్రోడక్ట్ కాకుండా ఈ ప్రోడక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి తీసుకోండి అని అలా చూపిస్తే సజెషన్స్ చూపించడానికి అప్సెల్స్ అండ్ క్రాస్ సెల్స్ అంటాము. ప్రస్తుతానికి ఐఎమ్ లీవింగ్ ఇట్. ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ గైస్. ఓకే, అట్రిబ్యూట్స్. ఓకే, మనం ఇప్పుడు అట్రిబ్యూట్స్కి వెళ్దాము. మనకు చూడండి ఇందాక మనం 2 అట్రిబ్యూట్స్ డిఫైన్ చేసుకున్నాం కదా, అట్రిబ్యూట్స్ అని మనకు కనిపిస్తున్నాయి. లెట్స్ చూస్ కలర్స్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ యాడ్. ఇప్పుడు సెకండ్ అట్రిబ్యూట్ కూడా చూస్ చేసుకుంటున్నాను, సైజెస్. ఐఎమ్ ఆల్సో క్లికింగ్ ఆన్ యాడ్. చూడండి 2 అట్రిబ్యూట్స్ మనకు వచ్చేసాయి. విజిబుల్ యూజ్డ్ ఫర్ వేరియేషన్స్, అంటే నేను డిఫరెన్షియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఐఎమ్ క్లికింగ్ బోత్ ది ఆప్షన్స్. ఎనేబుల్ ఇట్. ఓకే, సెలెక్ట్ టర్మ్స్, వాల్యూస్. ఓకే, చూడండి నాకు బ్లాక్, బ్లూ, వైట్ అవైలబుల్ ఉన్నాయి. ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ చూస్ చేసుకోండి. లేదు అనుకుంటే 2 క్లిక్ చేసి రిమైనింగ్ డిలీట్ చేసుకోవచ్చు మీరు. బ్లూ,
అండ్ బ్లాక్ మూడు తీసుకున్నా. ఓకే, కావాలంటే సింప్లీ సెలెక్ట్ ఆన్ సెలెక్ట్ ఆల్, అన్ని అవైలబుల్ ఉంటే అన్ని డిస్ప్లే అయిపోతాయి. ఓకే, క్లికింగ్ ఆన్ సేవ్ అట్రిబ్యూట్స్. ఓకే, కలర్స్ స్టైల్స్ అండ్ అట్రిబ్యూట్స్ తీసుకున్నాను. వేరియేషన్స్ మీ ఏ కలర్ టీ షర్ట్ ఏ సైజ్ లో అవైలబుల్ ఉంది. ఓకే, అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ ఫర్ సపోజ్ వైట్ కలర్ టీ షర్ట్ స్మాల్ సైజ్ లో అవైలబుల్ లేదనుకోండి, యూ షుడ్ డిఫైన్ ఇట్, రైట్? షుడ్ డిఫైన్ ఇట్ ఆర్ నాట్? డిఫైన్ చేయొచ్చు. ఎస్, అది మనం డిఫైన్ చేసుకున్నాం. ఓకే, ఏ కలర్ షర్ట్ ఏ సైజ్ లో అవైలబుల్ ఉంది, లేకుంటే ఏ కలర్ షర్ట్ ఏ సైజ్ లో అవైలబుల్ లేదు. ఓకే, వీఆర్ డిఫైనింగ్ ఇట్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ క్రియేట్ వేరియేషన్స్ ఫర్ ఆల్ అట్రిబ్యూట్స్. సో నాకు 3 into 3 9 రావాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే, క్లికింగ్ ఆన్ ఓకే. Let's see whether it will see guys 9 variations added. Okay, clicking on okay. ఏమన్నా లేవనుకోండి, జస్ట్ యూ కెన్ రిమూవ్ ఇట్. ఓకే, రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ డ్రాప్ డౌన్ యారో. ఓకే, డ్రాప్ డౌన్ యారో కనిపిస్తుంది అండి మీకు, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. కాంట్ రీఅరేంజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే విత్ ఎనీ ఆర్డర్. ఫస్ట్ మీరు ఒక ఇమేజ్ కావాలంటే ఒక ఇమేజ్ ఇస్తాము. అప్లోడ్ ఫైల్స్. ఓకే, సెలెక్ట్ ఫైల్స్. నేను ఏ టీ షర్ట్ చూడలేదే, ప్రస్తుతానికి అన్ని అప్లోడ్ చేస్తాను టీ షర్ట్స్ అని. ఓకే, ఓపెన్. ఓకే, see black large. Okay, now I have to upload black image. Okay, black t-shirt image చేస్తున్నాను. give some ID friends. ఓకే, ఒక బ్లాక్ వన్ అలా ఇస్తున్నాను. మేనేజ్ స్టాక్ అని కొడితే మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపరేట్ గా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు మనం స్టాక్. అంటే ఈ కలర్ లో ఈ సైజ్ లో 20 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఓవరాల్ గా మనకి ప్రోడక్ట్ లో 100 అవైలబుల్ ఉండొచ్చు, కానీ ఆ వేరియేషన్ లో 10 అవైలబుల్ ఉండొచ్చు కదా. అలా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇండివిజువల్ ప్రైసెస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఐఎమ్ గివింగ్ సమ్ 1000 రూపీస్. సేల్ ప్రైస్ ఇస్ అగైన్ సమ్ 800 పెడుతున్నా. ఇప్పుడు చూడండి, బేస్డ్ ఆన్ సైజ్ కూడా మనకు ప్రైస్ డిఫర్ అవుతుందా, డిఫర్ అవ్వదా? అవుతుంది మ్యామ్. అవుతుంది. సో దాని స్టాక్ క్వాంటిటీ కూడా డిఫర్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ గివ్ ఇట్, అదర్వైజ్ నో నీడ్. ఓకే, ఐఎమ్ సింప్లీ డిజేబులింగ్ మెనీ స్టాక్. అవి నేను ప్రస్తుతానికి ఇట్స్ ఓకే. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ మేనేజ్ ఇట్. ఓకే, నో ఇష్యూస్. ప్రస్తుతానికి ప్రైస్ ఇంత అని పెట్టుకుంటున్నాను నేను. ఓకే, ఐ గేవ్ ఇమేజ్ అండ్ దిస్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ బ్లాక్ మీడియం. ఓకే, if you want to remove anything, just click on remove. Okay, black medium. Sorry, I'm using the same image. It's okay, I think. Black or two. Okay, some idea I'm giving. Price I'm taking it as somewhat 1200 price. Okay, I'm selling it for some 1000 rupees. Okay. Okay, same as parent means shipping class heavy weight low weight. Parent లో ఆల్రెడీ డిస్క్రైబ్ చేస్తుంటాం కదా, మెన్స్ వేర్ లో కానీ అలాగా, అంటే ఆల్రెడీ డిస్క్రైబ్ చేసింటే అదే తీసుకుంటది. లేదంటే యూ కెన్ గివ్ ఇట్ అగైన్. ఇందాక డిస్క్రైబ్ చేసాం కదా జనరల్ లో, ఎనఫ్ ఐ థింక్. ట్యాక్స్ క్లాస్ కూడా సేమ్ యాజ్ GST 5% 10% కెన్ డిఫైన్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఇట్ యాజ్ ఇండివిజువల్, అంటే ఇండివిజువల్ గా మళ్ళీ డిఫైన్ చేసుకోవాలంటే మళ్ళీ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సమ్ బ్లాక్ 3. ఓకే, regular prices I'm giving this at 1500, cut 1200 కి సేల్ చేస్తాను. ఓకే, బ్లూ. ఇప్పుడు బ్లూ ఇద్దాం. బ్లూ ఇమేజ్ అండ్ బ్లూ ఐడి. ఓకే, some 1000 rupees, selling it for 900 rupees. Okay, in the same way I'm giving all the fields. Okay friends, some blue two. Have I defined its okay, one. For every product define an ID. Okay, మీరు సీరియస్ గా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా డిఫైన్ చేయండి. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ కి ఒక యూనిక్ ఐడి ఉంటేనే మనం ఫర్దర్ గా సేల్ అయ్యాక వాటిని అనలైజ్ చేసుకోగలుగుతాం. ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అయ్యాయి, ఏ ప్రోడక్ట్ సేల్ అయింది అనేది. వైట్, దిస్ వైట్
one. You can vary the price, okay? It's okay, no issues. Based on color also change అవుతుంది. మొబైల్స్ కి కూడా కలర్ వల్ల చేంజ్ అవుతుంది. So our wish, okay? Let's give some white too. I've defined it. Yes. Some price I'm giving it as 1000. I'm selling it for 800. Okay. White again. So 9 variations ke 9 images, 9 unique IDs, 9 prices. If you want to define some GST also, you can define them. You can define stock availability. Vary అవుతుంది usual గా. If you want to display it, you can also do that. Okay. I'm clicking on save changes. Okay. 9 variations save అయిపోయాయి ఇప్పుడు. Okay. Now let's add product image as usual. Okay. చూడండి ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ చూస్ చేసుకున్నాం. ఇది మెన్స్ వేర్ లో టీ షర్ట్స్. ఓకే, మెన్స్ వేర్ లో టీ షర్ట్స్ చూస్ చేసుకున్నాను నేను. ఇందాక కేటగిరీ సపరేట్ గా డిఫైన్ చేసుకున్నాం కదా, అలా అయినా డిఫైన్ చేసుకోవచ్చు. లేకపోతే సింప్లీ ఇక్కడ ప్రోడక్ట్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ న్యూ కేటగిరీకి వస్తే అలా కూడా మనం కేటగిరీస్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డిఫైన్ ప్రోడక్ట్ ట్యాగ్స్ ఆల్సో. ఐమ్ గివింగ్ ఏ ప్రోడక్ట్ ఇమేజ్. ఇనిషియల్ గా ఒక ఇమేజ్ సమ్ బ్లాక్ ఇస్తున్నాను ఇమేజ్. Okay, product gallery images. Okay, I'm choosing these 3 as a gallery. Okay, now if you want any description you can also give that. Okay, so I'm giving it as some machine washable. Okay, may washing machine no use shade too. Some if you have some warranty you can also define it. Warranty, some cotton, either pure cotton. Okay, some cotton. If it is pure cotton, you can define it as cotton. Whatever features it have, you can define all those things. Okay, now I'm clicking on publish. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఈ ప్రోడక్ట్ ఎలా అనిపిస్తుంది చూద్దాము. Okay, I'm going to my page. I'm going to shop page. Okay, see friends, I'm displayed with 2 things. Okay, Zodiac t-shirts. This is what I named it. చూడండి దీనికేమో 1500 అని ప్రైస్ ఉంది, దీనికేమో 800 to 1400 అని కనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్? ఎనీ ఐడియా ఫ్రెండ్స్? అంటే సపరేట్ సైజెస్ కి సపరేట్ ప్రైస్ ఉంది కదా మ్యామ్. yes, మినిమం ప్రైస్ 800, మాక్సిమం ప్రైస్ 1400. మినిమం 800 నుంచి 1400 వరకు ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ లో అవైలబుల్ అనేది చూపిస్తుంది మనకి. క్లిక్ చేద్దాం. లెట్స్ గో ఇన్ డీప్. చూడండి ఇది కూడా జూమ్ అవుతుంది ప్రోడక్ట్, మనకి జూమ్ చేసి చూసుకోవచ్చు. సో 800 to 1400 వ్యారీ అవుతుంది. దీని ఫీచర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూస్ ఎనీ కలర్స్. ఓకే, యూ కెన్ చూస్ ఆల్ ది కలర్స్. బ్లాక్ కావాలంటే బ్లాక్, బ్లూ కావాలంటే బ్లూ, వైట్ కావాలంటే వైట్. ఓకే, చూస్ అన్ ఆప్షన్. సైజెస్ కూడా చూస్ చేసుకోవచ్చు, లార్జ్ అండ్ స్మాల్. ఐ థింక్ ఓన్లీ ఐ డిఫైన్ 2 సైజెస్. ఓకే, చూద్దాం. 2 సైజెస్ డిఫైన్ చేశాను నేను. లార్జ్, స్మాల్ అండ్ variations. బ్లూ. ఓకే, బ్లూలో మీడియం కి ఏమైనా డిఫైన్ చేయలేదు అనుకుంటా నేను. చూడండి ప్రైస్ ఇవ్వలేదు నేను మీడియం కి, అందుకని మీడియం అనేది అక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. సో బీ కేర్ఫుల్. ఓకే, వైల్ గివింగ్ ఫిల్ ఆల్ ది డీటెయిల్స్. ఓకే, ఐఎమ్ గివింగ్ సేవ్ చేంజెస్. చూద్దాము. మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను షాప్ పేజ్, వెళ్తున్నాను. ఇప్పుడు చూద్దాం బ్లూకి డిస్ప్లే అవుతుందో లేదో. బ్లూ చూస్ చేసుకున్నాను. See, I'm displaying with all the sizes. Okay, large, small, medium. Small click చేస్తున్నాను. It's taking some time to load. Okay, చూడండి బ్లూ వచ్చేసింది. జూమింగ్ కూడా అవుతుంది. చూడండి ఇట్లా ఓపెన్ చేసి సింప్లీ లైక్ అమెజాన్ ఆల్సో చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రోలర్స్ ఇస్తున్నారు, ఆరో మార్క్స్. సింప్లీ ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయని చూసుకోవచ్చు మనం. ఓకే, సింప్లీ క్లిక్ చేసి టు రిటర్న్, ఎస్కేప్. చూడండి డిఫరెంట్ కలర్స్ కూడా ఇస్తున్నారు మనకి. ఓకే, క్లిక్ దేర్ అండ్ యూ కెన్ వ్యూ ఇట్. ఓకే, 100 ఇన్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు సపరేట్ గా ప్రతి వేరియేషన్ కి అంటే ప్రతి కలర్ కి ఇన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయని కూడా ఇచ్చుకోవచ్చు మనము. సింపుల్ గా 100 ఇన్ స్టాక్ అని ఇచ్చాను. సి నాకు ఒకటే యాడ్ అవుతుంది ఇప్పుడు కార్ట్ కి.
See, నేను మళ్ళీ యాడ్ చేసుకుంటే మళ్ళీ యాడ్ టు కార్ట్ క్లిక్ చేయాలి. కెన్ ఐ యాడ్ మల్టిపుల్ ఐటమ్స్ నౌ? See, it's saying we cannot add another Zodiac t-shirts to your cart. Why it is saying like that? అంటే కార్ట్ లో ఓన్లీ ఒక్కటే ఐటమ్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చాం, రైట్. ఇప్పుడు దాన్ని ఎడిట్ చేద్దాం. ఓకే, నాకు మల్టిపుల్ ఐటమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ కావాలి. ఇన్వెంటరీలోకి వెళ్ళి ఐఎమ్ డిజేబులింగ్ దిస్ ఆప్షన్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ పబ్లిష్ అప్డేట్. ఓకే, లెట్స్ సీ. ఓకే, క్లికింగ్ ఆన్ షాప్. రిఫ్రెష్ అయ్యింది, కొంచెం టైం పడుతుంది. ఓకే, let's see guys, now I am getting an option. Okay, now I am getting an option to select. Okay, na color choose chesukochu, emana choose chesukochu. 100 in stock unnai, more than 100 aithe choose chesukolanu. Okay, see, it's not allow me to choose more than 100. Okay, oka 10 choose chesukochu. Then click on add to cart. మనకు కూపన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఇందాక మనం ఒక కూపన్ వాడేసాం కదా, చూద్దాం అది ఒక టైమే ఒకసారి ఒక యూజరే వాడొచ్చు కూపన్ అన్నాం కదా. ఇప్పుడు చూద్దాం మనం ఆ కూపన్ అప్లై అవుతుందా లేదా అనేది. అప్లై కూపన్. సి, కూపన్ యూసేజ్ లిమిట్ హ్యాస్ బీన్ రీచ్డ్. అండ్ మనం ఇంకొక కండిషన్ కూడా పెట్టాము కూపన్ కి. ఇట్స్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ ఉమెన్స్ వేర్, ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఫర్ మెన్స్ వేర్, సో ఇట్స్ నాట్ గెటింగ్ అప్లైడ్. అండ్ ఆల్సో ఇట్స్ కూపన్ యూసేజ్ లిమిట్ ఇస్ రీచ్డ్ ఆల్రెడీ. సో సెకండ్ ఆప్షన్ కి ఇంకా నో chances. Okay, update cart and we can make changes here also. Okay, ఇక్కడ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఇనిషియల్ గా స్మాల్ బ్లూ షర్ట్ చూస్ చేసుకున్న తర్వాత బ్లాక్. అండ్ నౌ ప్రొసీడింగ్ టు చెక్ అవుట్. ఓకే, అగైన్ గివ్ యువర్ డీటెయిల్స్. సారీ, హరి అని ఇస్తాం. ఓకే, నౌ సేమ్ డీటెయిల్స్. ఇట్స్ ఓకే. ఒక యూజర్ ఎన్నిసార్లు అయినా బై చేయొచ్చు. Okay, cash on delivery, place order. Okay, now the order is placed. Now let's go and check whether it is displaying or not. E-commerce lo orders loki velli chuddam. See, 2 orders అని అప్పుడే చూపిస్తుంది మనకి. See, Hari B. Okay, chose it. Okay, see, it is getting displayed. మనం అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ అనలిటిక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎంత వస్తుంది మనకి రెవెన్యూ, ఎన్ని ఆర్డర్స్, ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అవుతుంది. కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అనలిటిక్స్. సి, గ్రాస్ సేల్స్ ఎంత, నెట్ సేల్స్ ఎంత, ఎన్ని కూపన్స్ యూస్ చేశారు. ఇంకా సి, 29th సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఈ రోజు మనం యాప్ దట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసి స్టార్ట్ చేసాము. సి, ఏమేం సేల్స్ అయ్యాయి, ఆర్డర్స్. ఓకే, ఇనిషియల్ గా 3 ఆర్డర్స్ అయ్యాయి. ఓకే, జూన్ 29th ఏం జరగలేదు గైస్, ఈ మంత్ లో ఏం జరగలేదు, ఎందుకంటే ఈ రోజే మనం స్టార్ట్ చేసాం, రైట్. ఓకే, మంత్లీ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తుంది మనకి. ఇంకా యూ కెన్ గో ఫర్ ఆర్డర్స్ హియర్. మనము బేస్డ్ ఆన్ డేట్ చూస్ చేసుకోవచ్చు, కానీ ఈ రోజు ఒకటే కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ June 30th. ఓకే, ఆల్ ఆర్డర్స్. ఓకే, can go for also products. ఏ ఐటమ్స్ ఎక్కువ సేల్ అయ్యాయి, మోస్ట్ సేలింగ్ ఐటమ్స్ అవి కూడా చూడొచ్చు. 26 ఐటమ్స్ సేల్ అయ్యాయంట. ఓకే, ఒక్కసారి 10 యాడ్ చేసాం కదా, సో 26. 3 ఆర్డర్స్ ఇస్ 2 చుడీదార్స్ అండ్ 1 t-shirts. ఓకే, we gave 3 ఆర్డర్స్. ఓకే, ప్రోడక్ట్ సోల్డ్. ఓకే, చుడీదార్ సేల్ అయ్యాయి, జోడియాక్ t-shirt సేల్ అయ్యి, ఎన్ని సేల్ అయ్యాయి. guys, it is nice right? No need to spend any extra charges. Okay, ఇంకా అనలిటిక్స్ లో కూపన్స్ కూడా మనం సపరేట్ గా చూసుకోవచ్చు, ఏ కేటగిరీస్ సేల్ అయ్యాయని చూసుకోవచ్చు. ఓకే, ఒక కూపనే మనం క్రియేట్ చేసాము, ఒక కూపన్ యూజ్ చేశారు, ఎప్పుడు యూజ్ చేశారు, యూ కెన్ సీ దట్. ఓకే, అగైన్ యూ కెన్ సీ ఫర్ కేటగిరీస్, విచ్ కేటగిరీస్ ఎక్కువ సేల్ అయ్యాయి, ఏ కేటగిరీస్ ఎక్కువ సేల్ అయ్యాయని చూసుకోవచ్చు. ఓకే, search by category name, churidar something. I think ఇక్కడ కేటగిరీ నేమ్ చూస్ చేసుకుంటున్నాను, చుడీస్. చూడండి, నాకు చుడీస్ లో ఎన్ని ఐటమ్స్ సేల్ అయ్యాయని చూపిస్తుంది. ఐ థింక్ ఇట్ విల్ టేక్, అంటే ఇంకా వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు కదా, పేమెంట్ చేయలేదు. పేమెంట్ చేసే వరకు ఇట్స్ అండర్ ప్రాసెసింగ్, సో ఇంకా సోల్డ్ ఐటమ్స్ కింద నాకు చూపించట్లేదు ఇది.
పేమెంట్ చేశాక దే విల్ కన్వర్ట్ టు సోల్డ్ కేటగిరీ. ఓకే, సోల్డ్ లోకి డిస్ప్లే అయితే ట్యాక్స్, ఏ ట్యాక్సెస్ ఎంత, ట్యాక్స్ టోటల్ ట్యాక్స్ ఎంత అప్లై అవుతుంది ఎంత కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ గా మనం డిఫైన్ చేయలేదు అంతా. ఇంకా స్టాక్, ఎంత స్టాక్ అవైలబుల్ ఉంది, ఏ ప్రోడక్ట్స్, యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. It's taking some time, guys, give me a minute. అవును, ఇందాక నేను చూపిస్తున్నా కదా ఆర్డర్స్ అనేది. మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము యశ్వంత్, వీఆర్ సీయింగ్ యాజ్ ఎ ఓనర్. ఓకే, ఓనర్ అది కస్టమర్ కి చూపెట్టాలంటే మళ్ళీ దానికి కస్టమర్ కి మనం చూపిస్తున్నాం కదా ఆల్రెడీ. యూ హ్యావ్ టు క్రియేట్ దన్ లాగిన్ పేజ్. అర్థమవుతుందా? ఒక లాగిన్ క్రియేట్ చేసి ప్రతి యూజర్ కి అమెజాన్ లాగా వర్కౌట్ చేసుకోవాలి మనం. లాగిన్ పేజ్ క్రియేట్ చేసుకొని, ఇప్పుడు కాంటాక్ట్ ఫార్మ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అట్లా లాగిన్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని యూజర్ కి లాగిన్ అవుతూనే వాళ్ళ డీటెయిల్స్ షో అప్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇట్స్ సంథింగ్ బిట్ టెక్నికల్. ఓకే, యాక్చువల్ గా కొన్నాక మనకు ప్రోడక్ట్స్ అనే డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళు ఆ యూజర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగిన్ అవి వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, సి వాట్ ఆల్ ది ఐటమ్స్ ఇన్ స్టాక్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది, ఎంత స్టాక్ ఉంది కూడా మనకు చూపిస్తుంది. ఓకే, now indaka we spoke about 3 types of products, right? Simple, variable and downloadable. Now we go for downloadable products. Okay, products loki veltunnanu. I'm clicking a new product. Okay, ఫస్ట్ ఒక కేటగిరీ అయినా క్రియేట్ చేసుకోండి, లేకుంటే ఇక్కడికైనా వచ్చి మీరు యాడ్ కేటగిరీ అని క్లిక్ చేసి జస్ట్ క్రియేట్ అనదర్ కేటగిరీ కాల్డ్ బుక్స్. ఓకే, బుక్స్ అనే కేటగిరీ క్రియేట్ చేసుకోండి. ఆ బుక్స్ లో మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు. అవి నావెల్స్ కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషనల్ బుక్స్ కావచ్చు, లేకుంటే సింప్లీ ఎనీ కైండ్ ఆఫ్ బుక్స్. ఓకే, యూ కెన్ క్రియేట్ సబ్ కేటగిరీస్ అండర్ ఇట్. ఓకే, ప్రోడక్ట్ నేమ్ సమ్ రీడర్స్ డైజెస్ట్ అని ఇస్తున్నా. ఓకే, నావెల్స్ కానీ ఎనీథింగ్. ఓకే, ఎనీ బుక్స్, సమ్ రామాయణ్, మహాభారత్, కెన్ దోస్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆల్సో. కానీ ఇక్కడ వాట్ విల్ యూ చూస్ ఇన్ ప్రోడక్ట్ డేటా, ఏం చూస్ చేస్తాం? వేరియబులా, సింపులా, ఏం చూస్ చేస్తాం ఇక్కడ? యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఆ ప్రోడక్ట్ లో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి, చూస్ చేసుకోవచ్చు. లేకుంటే సింపుల్ ప్రోడక్ట్ యూస్ చేసి జస్ట్ క్లిక్ ఇట్ యాజ్ వర్చువల్ అండ్ డౌన్లోడబుల్. ఓకే, మనము డౌన్లోడబుల్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు కొంటే ఆ బుక్ ని వాళ్ళకు మనం లింక్ పంపిస్తాము, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, గివింగ్ సమ్ రెగ్యులర్ ప్రైస్ 2000, సేల్ ప్రైస్ సమ్ 1800. ఓకే, స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫైల్స్, అంటే బుక్స్ కి రిలేటెడ్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటే యూ కెన్ అప్లోడ్ సమ్ పీడిఎఫ్ ఫైల్ ఆర్ అలా ఏమన్నా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ లిమిట్, ఒక యూజర్ ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు? 1 టైం డౌన్లోడ్ చేసుకోవచ్చు, 2 టైమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఇవ్వచ్చు. డౌన్లోడ్ ఎక్స్పైరీ, అంటే ఎంత పీరియడ్ నుంచి ఎంత పీరియడ్ వరకు మనము వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీన్స్ వన్స్ దే బై till how much period their books are valid. I mean their downloadability period is valid. Okay, you can define it also. Tax status, whether it is taxable or not. Again, tax class 5% or 10%, anything you can do. Well, inventory kelly simply ID, you can know, you know about it, in stock or not. Okay, అవన్నీ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, it's a task, friends, you have to do this. Okay, you have to do this and show me. Okay, virtual and downloadable వస్తుంది, you can just do that. Okay, ఓకే, ఇప్పుడు మనము ప్రోడక్ట్స్ క్రియేట్ చేసేసాము, పేజ్ క్రియేట్ చేస్తాం. కానీ మన థీమ్ మారిపోయింది, చూసారా? మీకు ఈ థీమ్ నచ్చలేదు, నాకు ఈ ప్రీవియస్ థీమే కావాలి అనుకున్నారు అనుకోండి. ఓకే, జస్ట్ గో టు థీమ్స్ అండ్ అప్లై యువర్ ఎగ్జిస్టింగ్ థీమ్. ఓకే, మామూలు థీమ్స్ కి వెళ్ళి అప్లై చేసుకున్నా. అపియరెన్స్, ఐఎమ్ గోయింగ్ టు థీమ్స్. ఓకే, ఐఎమ్ జస్ట్ లీవింగ్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, బుక్స్ అనేది నేను క్రియేట్ చేయట్లేదు, ఇట్స్ ఎ టాస్క్ ఫర్ యూ. ఓకే, సింపుల్ లైక్ క్లాతింగ్ లాగానే మీరు బుక్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నా ప్రీవియస్ థీమ్ హిస్టరీ అనేది, దీన్నే నేను యాక్టివేట్ చేసుకుంటున్నా. నాకు ఆ స్టోర్ ఫ్రంట్ థీమ్ నచ్చలేదు అనుకుంటే మీకు కావాల్సిన ఈ కామర్స్ థీమ్ ఏమున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సింప్లీ యు నో రైట్ హౌ టు అప్లై థీమ్. ఆ థీమ్స్ కి వెళ్ళి సర్చ్ చేసుకుంటే, యాడ్ న్యూ కొట్టి సర్చ్ చేసుకుంటే మల్టిపుల్ థీమ్స్ వస్తాయి. ఏ ఈ కామర్స్ థీమ్ కావాలన్నా మీరు ఆ థీమ్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, now let's I applied this theme, right? Let's check whether it's applied or not. Refresh అవుతుంది, చూద్దాం. See, నా ప్రీవియస్ థీమ్ అప్లై అయిపోయింది, చూడండి ఇలా చూపిస్తుంది. Is it nice, friends? Is it nice?
See, based on theme మనకి ఆప్షన్స్ అనేటివి వస్తాయి అనమాట. బేస్డ్ ఆన్ థీమ్ ఎలా డిస్ప్లే అవ్వాలో కూడా డిఫైన్ అవుతుంది. సో చూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థీమ్స్. ఓకే, చూడండి, సమ్ వాట్ లుకింగ్ గుడ్ రైట్ వన్ కంపేర్డ్ టు ది ప్రీవియస్ థీమ్. దిస్ రైట్. Yes, ma'am. చూడండి, కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది, కొంచెం కలర్ఫుల్ గా ఉంది. మెన్స్ వేర్ అని చూపిస్తుంది. ఓకే, దీని ఐడి కూడా మనకు చూపిస్తుంది. ఓకే, చూస్ అన్ ఆప్షన్. ఓకే, యూ కెన్ చూస్ వన్ థింగ్, బ్లూ ఆర్ మీడియం. సి చేంజ్ అవుతుంది. దిస్ థీమ్ ఇస్ సమ్ వాట్ బెటర్. ఓకే, ఇలా మనము మనకు కావాల్సిన థీమ్ కూడా చూస్ చేసుకోవచ్చు. కావాలంటే యూ కెన్ గో ఫర్ ప్రీమియం థీమ్స్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ సీరియస్లీ డూయింగ్ అబౌట్ ఇట్, యూ కెన్, ఇఫ్ యూ వాంట్ ఎ బెస్ట్ థీమ్, యూ కెన్ గో ఫర్ ప్రీమియం థీమ్స్. ఓకే, that's about how to create an e-commerce website, guys, using WordPress without incurring any cost, extra cost. You can create a WordPress website. Okay.